గురౌ మాం పాహి గురో. ఓం శ్రీ గురుభ్యో నమః. స్టార్ట్ చేయండి ప్రభు. హరే కృష్ణ. చాలా సంతోషం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సత్యనారాయణ గారు కుంభమేళా గురించి కొన్ని విషయాలు చెప్పమన్నారు. ఇప్పుడు వినిపిస్తుందండి మాట? వినిపిస్తుంది ప్రభు. అదే మాట్లాడతారా? చెప్పండి. సనాతన ప్రభు అయిపోయింది. చెప్పాను ప్రభు, చెప్పాను సత్యనారాయణ గారు. ఉన్నారా మీరు? ఓకే, కోఆర్డినేట్ చేయండి. రైట్ అమ్మా. ఏంటో ఈరోజు నాకేదో కొత్తగా ఉంది. సత్యనారాయణ గారు బయట ఎక్కడ ఉన్నట్టున్నారు. సరే సరే, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను. అదే ఉన్నారనుకున్నాను ఆయన. సరే సరే, ఇంకేం లేదు ప్రభు, అంతే. అంటే మొదటి రోజు కూడా నేను అంత కొత్తగా రావట్లేదు. నేను ఇప్పుడు జస్ట్ అంటే స్టార్టింగ్ ప్లేయర్ అయిపోయింది నేను అనుకున్నాను, అందుకని కొత్తగా అనిపిస్తుంది నాకు. అదేం లేదు ప్రభు, ఉన్నాం ప్రభు, స్టార్ట్ చేయండి. పర్లేదు. హరే కృష్ణ. అంటే నేను కూడా అయిపోయిందని నేను అనుకున్నాను. నేను కొంచెం ఫ్యూ మినిట్స్ లేట్ అయింది కానీ అయిపోయింది నేను అనుకున్నాను, అంతే, ఇంకేం కాదు. పర్లేదు. కుంభమేళా గురించి చెప్పమన్నారు. నాకు పోయిన వారం కుదరలేదు. ఇంకా తర్వాత ఇంకా ఒక 4-5 వారాల పాటు నాకు కుదరకపోవచ్చు. ఎందుకంటే మామూలుగా మనం ఏదైనా దానం చేయాలనుకోండి, మన దగ్గరే ఉండాలి, వస్తూ ఉండాలి, అంతే కదా. అంటే ఏదైనా ఇప్పుడు దానం చేయాలంటే ధనం ఉండాలి, అన్నం దానం చేయాలంటే అన్నం ఉండాలి. కానీ సాధారణంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు దానం చేయరు, అట్టే పెట్టుకుంటారు, అవి కుళ్ళిపోతాయి, ఇంకేమవుతాయి తర్వాత సంగతి. 2 దానం చేస్తూనే ఉంటారు, దాన్ని సంపాదించరు. దానివల్ల ఏమవుతుంది? ఏమండి, దానం చేసింది మళ్ళా తిరిగి మనం సంపాదించుకోకపోతే ఏమవుతుంది అంటున్నా. చెప్పండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేయండి. వెంకట జగన్నాథ్ గారు చెప్పండి. మళ్ళీ దానం చేసే స్థితి మనకు రాదండి. అది మళ్ళా మనం దానం చేయలేము. చాలా మంది ఇదే చేస్తారనమాట. చాలా బాగా చెప్పారు. మనము దానం చేసేటప్పుడు మనలో 2 గుణాలు ఉండాలి. ఒకటి దానం చేసే గుణము ఉండాలి. దానం చేయకపోతే ఏమవుతుంది అంటే 3 అవుతుంది అనమాట. ఒకటి అది పాడైపోతుంది, ఒకటి దానం అన్న చేయాలి, 2 అనుభవించనన్నా అనుభవించాలి. ఈ 2 చేయకపోతే అది వృధా అయిపోతుంది, దొంగల పాలైపోతుంది, లేదంటే ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఈ 3 ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఉన్న వస్తువుని వాడుకోవాలి, లేకపోతే దానం చేయాలి. రెండోది, దానం చేసేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఆ దానం చేసిన దాన్ని తిరిగి మనం సంపాదించుకునే ఇదిలో ఉండాలన్నమాట. మనం కొంత డబ్బు దానం చేసామనుకోండి, మళ్ళీ డబ్బు సంపాదించే పనిలో వేయాలి. కానీ సాధారణంగా కొంతమంది అలా దానం చేస్తూనే ఉంటారు, ఇచ్చేస్తూనే ఉంటారు, తిరిగి సంపాదన మీద పెట్టరు అనమాట. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? భవిష్యత్తులో వాడు దానం పుచ్చుకునే స్థితికి వచ్చేస్తాడు. వీడు దానం ఇచ్చే స్థితి నుంచి పుచ్చుకునే స్థితికి వస్తాడు అనమాట. అలాగే జ్ఞానం కూడాను
చాలా మంది కూడాను నేను చూస్తూ ఉంటాను. నా స్నేహితులనే గాని, నా పై వాళ్ళనే గాని చాలా మంది కూడాను జ్ఞానాన్ని దానం చేస్తూనే ఉంటారు. వాళ్ళు జ్ఞానాన్ని పొందరనమాట. అందరికీ క్లాసులు ఇస్తూ ఉంటారు. అవి చెప్తూ ఉంటారు, ఇవి చెప్తూ ఉంటారు. వీడు నేర్చుకోవటం మర్చిపోతాడు. వీడు నేర్చుకోవడం మర్చిపోతే ఒకానొక రోజు అలా కింద పడిపోతాడు. అలా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల నేను సంవత్సరంలో కొన్ని రోజుల పాటు నేను ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటాను. లేదు అంటే మా స్నేహితుల దగ్గరికెళ్ళి కొద్దిగా ఆహ్, శిక్షణ అనేది పొంది రావటం జరుగుతుంది. ఇది 4, 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. పోయిన సంవత్సరం నేను మాయాపూర్ వెళ్ళి ఒక 4 రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళా జ్ఞాన సముపార్జన చేసుకొని కొద్దిగా వచ్చాను. అలానే ఈ సంవత్సరం నేను బృందావనం వెళ్ళాలి అనుకుంటున్నాను. భగవంతుడి అనుగ్రహం వల్ల. లెక్క ప్రకారం ఈ సంవత్సరం నేను పూరి వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. అందువల్ల బృందావనం వెళ్ళి ఒక 4 రోజుల పాటు అక్కడ ఉండి కొంత మనం సాధారణంగా మూలాలు మర్చిపోతూ ఉంటాం అనమాట. మూలాలు మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీలో చాలామంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీహెచ్డీలు చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. వాళ్ళు చెప్పమంటే చెప్పలేరు. అవునా? అంటే మన మూలాలు మర్చిపోయాం. అలా కాకుండా ఉండాలన్నమాట. మళ్ళా మనం వెనక్కి వెళ్తూ ఉండాలి. అందుకనే నేను ఒకసారి రోజు కూడాను గురువాష్టకం చదువుతూ ఉంటాను మేము. ఒకసారి నేను ఒక వరిష్ఠ భక్తుడిని చూశాను. చాలా పెద్దాయన. చాలా సీనియర్ డివోటీ. ఆయన అది చిన్న పుస్తకం ఉంటుందన్నమాట. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసమని ఒక చిన్న పుస్తకం తయారు చేసి ఉంటారు. అంటే ఇందులో ప్రార్థనా శ్లోకాలన్నీ కూడాను ఉంటాయి. అయితే ఆయన ప్రార్థనా శ్లోకాలు ఇప్పుడు మీకు ఎలా అయితే చదువుతున్నారో అలానే చదువుతూ ఉంటాం కదా. కానీ ఆయన చూసి చదువుతూ ఉన్నాడనమాట. నేను ఆశ్చర్యం వేసింది. అరే ఇన్ని సంవత్సరాలు అయింది, సుమారు 25-30 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంకా ఆయన చూసి చదువుతున్నాడు ఏంటి అని నేను వినయపూర్వకంగా వెళ్ళి ఆయన అడిగాను. ఇందులో ఏమన్నా అంతరార్థం ఉందా మీరు చూసి చదవటానికి అంటే ఆయన చెప్పారు, మనం వచ్చిందే అనుకుంటే అవి అలానే 4-5 తప్పులు అలా పోతూ ఉంటాయి. పొల్లులు ఒత్తుల దగ్గర అలా చాలా తప్పులు చదివేస్తూ ఉంటాము. కాబట్టి మళ్ళా నేను ఒక 4-5 నెలలకు ఒకసారి చూసి చదువుతూ ఉంటాను. అలా చూసి చదువుతూ ఉంటే కనీసం నాకు 4-5 తప్పులు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అందువల్ల మనం ఏమనుకుంటామంటే మనం కొత్తగా నేర్చుకోకపోతే అప్డేట్స్ అవుతూ ఉండాలి. మనకు కూడా ఫోన్లో అన్ని అప్డేట్ వర్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలా అప్డేట్ అవ్వకపోతే అక్కడే ఉండిపోతాం. అట్లానే నేను కూడాను సంవత్సరంలో ఒక 4 రోజుల పాటు నేను చదువుకోవాలి అని అనుకుంటాను అనమాట. అంటే మనం తీసుకుంటేనే కదండి ఇవ్వగలం. మనం తీసుకోకుండా ఇస్తూ కూర్చుంటే ఏమవుతుంది, మన దగ్గర ఖాళీ అయిపోతుంది. అందువల్ల మనం ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడాను సాధారణంగా ఇందులో నేను నిష్ణాతుడిని అయిపోయాను అని అనుకుంటే మనం పడిపోవటం అవుతుందన్నమాట. అందువల్ల నేను మళ్ళా స్టూడెంట్, మళ్ళీ విద్యార్థి స్థాయికి వెళ్ళి నేర్చుకోవాలి. అక్కడికి వెళ్తే అప్పుడు మనకు మళ్ళీ వినయంగా ఉంటాం అనమాట. లేదంటే అహంకారము పొగరు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నేను కుంభమేళా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కల్పన గారు ఏమన్నా మాట్లాడతారా? సార్ ఈ ఇప్పుడు మేము ఈ జీవితంలో ఉంటూ అప్డేట్ అయ్యేదిలా అంటే మీరు ఓకే సార్ మీకు ఇప్పుడు మీరు చేస్తుంది అప్డేటే కదా. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కదా. అవును అవును సార్, అవును సార్. మరి అంతే కదా. నేను చెప్తుంది చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇప్పుడు మీరు దేనిలో మీరు సిద్ధహస్తులు, వంట చేయటం సిద్ధహస్తులు అనుకోండి. వంట చేయడంలోనే సార్. అప్పుడు మీరు ఏం చేయాలి, కొన్నాళ్ళ పాటు మీ ఆడపడుచు వాళ్ళ ఇంటికో మీ తోబుట్టు వాళ్ళ ఇంటికో ఎవరి వాళ్ళ ఇంటికో వెళ్ళి వాళ్ళ దగ్గర వంట నేర్చుకోవాలి. లేదు ఎవరన్నా ఎప్పుడన్నా ప్రోగ్రామ్ జరిగినాయి అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు చెయ్యమ్మాయి నేను నీకు అసిస్టెంట్ చేస్తానని చెప్పాలి. అర్థమైందండి? అర్థమైంది. మీరు పెళ్ళైన కొత్తలో మీ అత్తగారి దగ్గర ఎలా పనిచేసేవారు?
ఆమె చెప్పేవారు, మీరు చేసేవాళ్ళు, అంతే కదా? అవును సార్. అట్లానే మీరు కూడాను ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలి. ఎవరో ఒకళ్ళంటే మీకు మీ చుట్టుపక్కల మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈరోజు నేను నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పి, కూరగాయలు కత్తిరించమంటే కూరగాయలు కత్తిరించాలి, అంట్లు తోమమంటే అంట్లు తోమాలి, ఏం చెప్తే అది అలా చేస్తూ ఉండాలి. అది ఎవరైనా పర్లేదు, అలా చేస్తే మళ్ళీ మనకు వినయం వస్తుంది, అహంకారం రాకుండా ఉంటుంది. లేదు ఎవరైనా మీకన్నా బాగా వంట నేర్చుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ కింద పనిచేయటం నేర్చుకోవాలన్నమాట. అది రోజు కాదు నేను చెప్తుంది, వీలున్నంత వరకు. అది అంటే ఇక్కడ నేను కేవలం నేను చెప్తుంది ఇప్పుడు ఆధ్యాత్మికంగా, నేను ఆధ్యాత్మిక పదంలో ఉన్నాను కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఇదే భౌతిక పదంలో అయినా సరే మీరు ఎప్పుడు కూడా మనం నిత్య విద్యార్థిగా ఉండాలన్నమాట. అది నేను చెప్తుంది కాన్సెప్ట్ అనేది. మనం ఎప్పుడూ కూడాను విద్యార్థిగానే ఉండాలి. ఏది విద్యార్థిగానే ఉండాలి అంటే అప్పుడప్పుడు ఉపాధ్యాయ స్థితికి వెళ్ళినా కూడా మళ్ళా మనం కింద కూర్చునే స్థితిలో ఉండాలి ఎప్పుడు కూడాను. ఎప్పుడు నేను పైన కూర్చుంటాను అనకూడదు. అప్పుడప్పుడు మనం కింద కూర్చుంటే మళ్ళీ మనం పైన కంటిన్యూగా కూర్చోగలం. ఎప్పుడు 24 గంటలు నేను పైన కూర్చున్నాను అనుకోండి, మీరు కింద కూర్చున్నారనుకోండి, ఒకనొక రోజు నేను పూర్తిగా పడుకోవాల్సి వస్తుంది. అది నేను చెప్పింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్, అర్థమైంది సార్. హరే కృష్ణ. ఇప్పుడు నేను కుంభమేళా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు ఈరోజు విశేషం ఏంటి? ఏంటి? ద్వాదశి. భీష్మ ద్వాదశి కాదు ఈరోజు వరాహ ద్వాదశి. వరాహ భగవానుడి యొక్క ఆవిర్భావం అన్నమాట. నిన్న భీష్మ ఏకాదశి సందర్భంగా మీరు నారాయణి అని ఏదో చదివారు, అది ఏంటో నాకు అర్థం కాలేదు. దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది తర్వాత ఒక్క నిమిషం అంటే నేను మర్చిపోతానని నేను మీకు టాపిక్స్ చెప్పేస్తున్నాను. నేను కుంభమేళా తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వస్తాను. అంటే అసలు ఆ నారాయణి అంటే ఏంటో నాకు తెలియదు, దాని గురించి తెలుసుకోవాలనుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకోటి ఏంటిది మర్చిపోయాను. భీష్ముడి గురించి మనం చర్చించుకుందాం కొంతసేపు. వరాహ ద్వాదశి అది అయిపోయింది. ఇంకోటి ఏదో చెప్పాను, సరే గుర్తుకొస్తే చెప్తాను. మధ్యలో అంటే నాకు మధ్యలో పోతుంది, అందువల్ల నేను ముందుగానే చెప్పేశాను. పోయినసారి కూడా గుర్తుండే ఉంటుంది. ఈ 4 టాపిక్స్ నేను చెప్తానని చెప్పాను. అలానే మీకు అంటే నేను మళ్ళీ మర్చిపోయినా కానీ మీరు గుర్తు చేస్తారు, మళ్ళీ ఎత్తుక్కోకుండా పోతుందని. కుంభమేళ, వరాహ ద్వాదశి, నారాయణీయం, భీష్మ ఏకాదశి. వరాహ ద్వాదశి గురించి ఏం చర్చించుకోవాలనుకోలేదు. భీష్ముడి గురించి, భీష్మ ఏకాదశి గురించి కొద్దిగా చెప్పాలనుకున్నాను. అదే సరే. హరే కృష్ణ. ఇప్పుడు మామూలుగా కుంభమేళా గురించి చెప్పాలనుకుంటున్నారు. అయితే నేను ఏది చెప్పినా కూడా మీకు అంతకుముందే చెప్పాను. నేను ఏది కూడాను కర్మకాండ స్థాయిలో నేను చెప్పలేను. నేను మీకు ఏది చెప్పినా కూడాను నేను శుద్ధ భక్తి స్థాయిలోనే చెప్తాను అనమాట. కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ కూడాను కాస్త మీకు వేరుగా అనిపించవచ్చు. ఉదాహరణకి పుట్టినరోజు గురించి కూడాను, పుట్టినరోజు ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి నేను పోయినసారి మీకు చెప్పాను. మీరు మామూలుగా ఉదయాన్నే లెగవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ కూడా తప్పులేదు. అవన్నీ తప్పని కాదు నేను చెప్తుంది. అది కర్మకాండ స్థాయిలో ఉన్నప్పుడు అలా చేసేవి. వాటితో పాటు ఆధ్యాత్మికంగా అంటే ఒక భక్తునిగా మనం ఏ విధంగా చేసుకోవాలన్న దాన్ని నేను మీకు చెప్పాను అనమాట. అర్థమైందా? అట్లానే మీరు కర్మకాండ స్థాయిలో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. మనకు యూట్యూబ్ నిండా బోల్డ్ వీడియోలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మీకు తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు కుంభమేళా గురించి మనం తెలుసుకుందాం. అది దాని గురించి నేను చాలా వరకు కూడా మీకు చెప్పాను. అయితే మన యొక్క వైదిక శాస్త్రాల్లో అన్నీ కూడా దేనికి ఉద్దేశించబడి అంటే నియమాలు ఇవన్నీ కూడాను
మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి, మనల్ని మనం పవిత్రుల్ని చేసుకోవటానికి శాస్త్రాల్లో నియమాలు పెట్టారు. అది వాటి యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఏ పని వల్ల మనము ప్రగతిని సాధించాలి. నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను. మనము ఏమంటారు, వార్తాపత్రికల్లో చూస్తాం, ప్రకటనలో చికిత్స ముందు చికిత్స తరువాత అని ఉంటుంది. చికిత్సకు ముందు పళ్ళేమో ఎలా ఉంటాయి, చికిత్స తర్వాత కూడా పళ్ళు అలానే ఉన్నాయి అనుకోండి, అది రంగే కానీ ఆకారమే కానీ మనం వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే మనం కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ముందు ఆ పని తర్వాత పోల్చుకుని చూసుకోవాలన్నమాట. అట్లానే మీరు కూడాను సుమారు 16-17 వారాల నుంచి వింటున్నారు ఇది. అప్పటికి ఇప్పటికీ మీలో ఏమన్నా మార్పు వచ్చింది అంటే మీరు విని ఉపయోగం, లేకపోతే చక్కగా మీరు ఇంకా వేరే కార్యక్రమాలు చూసుకోవచ్చు. అంటే మన ఆలోచన సరళంలో కానీ, మన ఆచరణలో కానీ, ఆలోచన ఆచరణ ఎంతో కొంతైనా మార్పు ఉండొచ్చు. మార్పు అనేది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కాదు ముఖ్యం, అసలు వచ్చిందా రాలేదా అన్నది ముఖ్యం అనమాట. కొన్ని మనం ఆచరించడానికి అవుతుంది, కొన్నిసార్లు ఆచరించడానికి అవ్వదు. అది నిదానంగా అవ్వచ్చు, కంగారేం లేదు. కానీ మనం తెలుసుకోవాలన్నమాట. ఉదాహరణకి మందు తాగేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. మందే కానీ సిగరెట్లే కానీ. మందే అనుకుందాం. మందు తాగేవాడు ఏమంటాడు, ఒకడు రోజుకి మందు తాగటం మంచిదంట, గుండె ఏమంటారు ఏదో విటమిన్లు వస్తాయి, లేకపోతే ఏదో గుండె స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకేదేదో చెప్తూ ఉంటారు, శాస్త్రవేత్తలు చెప్పారు, ఇందులో తప్పే ఉంది అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడు, ఇది తప్పే కానీ నా వల్ల కావట్లేదు, మానలేకపోతున్నా అని బాధపడతాడు. వాడు తాగుతాడు, వీడు తాగుతాడు, ఇద్దరు తాగుతానే ఉన్నారు. కానీ మొదటివాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మారడు, కానీ రెండోవాడు ఏదో ఒక రోజు మారతాడు పరిస్థితులు అనుకూలంగా వచ్చినప్పుడు. అట్లానే ఎందుకంటే వాడు అర్థం చేసుకున్నాడు. అట్లానే మీరు మారినా మారకపోయినా అవగాహన అనేది మారితే, అర్థమైతే మనకి నిదానంగా మనలో మార్పు వస్తుంది, లేదంటే రాదు. ఆ ఉద్దేశంతోనే నేను మీకు అన్నీ కూడాను నిదానంగా ఒకటి వివరంగా చెప్తున్నాను అనమాట. అలానే మనం ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించడం అంటే మనము పశు జీవనాన్ని నుంచి మనిషి జీవనానికి రావాలి. ఇవన్నీ నేను మీకు చెప్పేశాను. పశు జీవనం అంటే ఏంటి, మనిషి జీవనం అంటే ఏంటి. అలా మనం ఒక్కొక్క ఉన్నత స్థితికి వెళ్ళాలి. అందువల్ల చాలా విధి విధానాలు ఉన్నాయి. అందులో కొన్ని నదీ స్నానాలు ఒకటి. మాఘమాసంలో కూడా మనం నదీ స్నానం చేస్తాము, కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తాము. ఒక్క నిమిషము. ఏమండి, అలాగే మనకి ఇక్కడ వచ్చేసేసి పుష్కరాలు అనేవి ఉంటాయి. కానీ ఒక్క నిమిషం, నేను అసలు స్నానం అంటే ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. సాధారణంగా అందరూ స్నానం అంటే ఏమనుకుంటారు, నీళ్లు పోసుకోవటం స్నానం అంటారు. నేను మీకు కొన్ని పెడతాను, మీరు అవి చూడండి. ఈలోగా నేను స్నానం
గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే మీరు అవి వెతకడం కష్టం కాబట్టి నేను మీకు చెప్పి తర్వాత మీకు అవి ఫోటోలు పెడతాను, చూసుకోండి. స్నానమూల క్రియా సర్వ శృతి స్మృతి దితానృణ తస్మాత్ స్నానం నిషేవేత శ్రీ పుష్ట్యారోగ్యవర్ధనం. శృతి స్మృతులందు చెప్పబడిన సకల కర్మలు స్నానమూలకములైనవే. అంటే మనము ఏ పని చేసినా కూడా స్నానంతోనే మొదలవుతుంది. ఉదాహరణకి మీరు సత్యనారాయణ వ్రతమో లేకపోతే అభిషేకానికో వెళ్తారు. వెళ్ళంగానే ఏం చేస్తారండి? ఆయన గుళ్ళోకి వెళ్ళంగానే ఏం చేస్తారు? ముందు కాలు కడుక్కుంటాము, స్నానం చేయిస్తారు మీ చేత. ఓం ఆపో ఇష్టామయో భువః తాన ఊర్ధ్వే దదాతన మహేరణాయ చక్షసే యో వస్యవత మోరసః తస్య వాయతే హనః వసతిరివ మాతరః తస్మాహరంగమావోహ ఇస్యక్షయాయ జన్వత ఆపో జనతాచనః. ఇది మంత్రస్నాన మంత్రం అన్నమాట. అది ఈ విధంగా మీకు మంత్రస్నానం చేస్తారు. స్నానాల్లో రకాలు మీకు చెప్తాను. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు వెతకడం కష్టం అని చెప్పి నేనే చెప్తున్నాను, మీకు తర్వాత పెడతాను. అయితే ఈ స్నానం మీరు ఏ కార్యం చేసినా అది స్నానంతోనే మొదలవుతుంది. మీరు ఇంట్లో నీళ్లు పోసుకొని వెళ్తారు, అది స్నానం అవ్వచ్చు అవ్వకపోనవచ్చు. కానీ మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అది స్నానంతోనే మొదలవుతుంది. స్నానం చేయటం వల్ల ఏమవుతుంది? ఐశ్వర్యం వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం స్నానం చేయాలి. అయితే ఈ స్నానాల్లో ఏది మంచి స్నానం, ఏది చెడ్డ స్నానం అని చెప్తున్నారు. ఉత్తమం తు నదీ స్నానం తటాకే మధ్యమం స్మృతాం కూపస్నానం తు సామాన్యం భాండ స్నానం వృధా భవేత్. ఈ శ్లోకంలో చిట్ట చివరిది చాలా ముఖ్యమైనది అనమాట. ఇందులో ఏం చెప్తున్నారంటే నదీ స్నానం అనేది ఉత్తమమైనది, మధ్యమము తటాక స్నానము. తటాకము అంటే ఏంటి? చెరువు. ఉత్తమము ఏంటిది? నది. నదిలో స్నానం చేయటం ఉత్తమమైనది, చెరువులో స్నానం చేయటం మధ్యమమైనది. అయితే బావి లేదా బావి లాంటి వాటిల్లో స్నానం ఏంటి? అధమమైనది. భాండ స్నానం వృధా భవేత్ అంటే అర్థం ఏంటి? గిన్నె మామూలుగా భాండ స్నానం వృధా బ్రవేత్. వృధా బ్రవేత్ అంటే ఏంటి? చేసే ఉపయోగం లేదు, ఉపయోగం. భాండ స్నానం అంటే ఏంటి? భాండము అంటే బిందె బిందె. అసలైంది చెప్పట్లేదు, మీరు ఎస్కేపిజం అవుతున్నారు. అది బకెట్. అది చెప్పకుండా మీరు కుండ బిందె అంటున్నారు. అమ్మా అప్పుడైతే కుండలు ఉండేవి, ఇప్పుడైతే బకెట్లు కదండి. అదే చెప్తున్నాను. మరి బకెట్ స్నానం చెప్తున్నారు కదా, మరి షవర్ స్నానం? అది నెక్స్ట్ అప్డేట్ వర్షన్. కాదు. అరే బకెట్ లో కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భాండం నుంచే వస్తున్నాయి. పైన ఓవర్ ట్యాంక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓవర్ ట్యాంక్ కూడా అంతే కదా, అది కూడా భాండమే. అంటే భాండ స్నానం అంటే ఇక్కడ భాండం అంటే అర్థం ఏంటంటే నిలువ ఉన్న నీరు అని అర్థం అనమాట. అర్థమైందా? మనం ఈ రోజుల్లో తాగేది నిల్వ ఉన్న నీరే అంటారు. కిన్లే నీళ్ళు, అవి నీళ్ళు, ఈ నీళ్ళు వాడుతూ ఉంటాము. అవి ఎప్పుడో 4 నెలలు 5 నెలలు అలా కాదు. నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ ప్రతిరోజు ఉదయం నీళ్లు పట్టేది. రాత్రి ఉదయం తాగితే ఏమైందంటే తాగేది కాదు. అంటే ఇప్పుడు అవే తాగుతున్నాం అనుకోండి. అట్లానే వాడు ఇక్కడ కూడా నా దగ్గర 20 లీటర్ బాటిల్ వస్తుంది. ఆ బాటిల్ అయ్యేంతవరకు అదే తాగుతాం ఎన్ని రోజులైనా కానీ. కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఎలా ఉండేది? సాయంత్రం తెచ్చిన నీళ్ళైనా ఉదయాన్నే పారబోసి మళ్ళీ తాజాగా తెచ్చుకునేవారు అనమాట. అది స్నానానికైనా సరే, తాగటానికైనా సరే. ఇప్పుడు స్నానం సంగతి దేవుడు ఎరుగు, తాగటానికి కూడా నిల్వ ఉన్న నీళ్ళే వాడుకుంటున్నాము. కానీ మనం ఎప్పుడు కూడాను పారుతున్న నీటిని కానీ అలా తాజా నీటిని మనం వాడాలి. ఇది శాస్త్రం చెప్పింది. కాబట్టి మీరు ఏదైతే స్నానం చేశారనుకుంటున్నారో అది భాండ స్నానం వృధా. పైప్ వాటర్ చేయొచ్చా సార్? అరే పైపులో నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే చెప్తుంది నేను మీకు. వస్తాయి కదా
భూమిలో నుంచి వస్తాయి కదండి. అది ఏం చెప్పారు? సామాన్యం అని చెప్పారు. కూప స్నానంతో సామాన్యం. సో పైప్ లోంచి ఫ్రెష్ గా కలెక్ట్ చేసిన స్నానం అంటే ఇంకా అది బావి స్నానం కింద కన్సిడర్ చేసుకోవచ్చేమో. అది ఇంకా మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, అది మున్సిపల్ వాటర్ కాదు, అది మురికాలలో వాటర్. అది మున్సిపల్ వాటర్ కూడా ఒక ట్యాంక్ లో కలెక్ట్ చేసి ఆ ట్యాంక్ నుంచి మనందరికి సప్లై చేస్తారు కాబట్టి అది కూడా బాండ స్నానం కింద కన్సిడర్ చేయాలి. నిలవన నీళ్ళే కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అనుమానం. ఇప్పుడు మనం పుష్కర స్నానాలు కానీ వీటికి నది స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో నీళ్లు మురిగ్గా ఉంటాయని చెప్పేసి అవి కూడా బయట నది ఒడ్డున షవర్లు పెట్టి మరి అక్కడ చేయమంటున్నారు. అది చెప్తున్నా, అది వృధా అనే చెప్తున్నా నేను మీకు. ఆ షవర్ స్నానాలు ఇవన్నీ కూడాను కాదు. లెక్క ప్రకారం ఆ స్నానం అనేది స్నాన విధి, స్నాన ప్రకరణం అనే ఉంటుంది మీకు గీతా ప్రెస్ వాళ్ళది. నేను దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను. అందులో కొన్ని విషయాలు పారే నీళ్ళు అనేది ఉత్తమం లాగా మనం భావించవచ్చు. అది నది దగ్గరికి స్నానం చేయడానికి వెళ్తుంటే నదిలో నీళ్లు లేవని పక్కన షవర్లు పెడుతున్నారు సార్. అదే ఇక్కడ చాలా రకాలైన స్నానాల గురించి కూడా చెప్పారు. మనము చూడండి, 3, 5 లేదా 7 లేదా 12 పర్యాయాలు నీటిలో మునకలు వేయవలను. నీటిలో మునకకు ముందే జుట్టును ముడి విప్పవలను. అంటే ముడి తీసేసి ఇలా ఉండే స్నానం చేయకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జుట్టుని విరపోసుకొని స్నానం చేయాలి. గంగాజలం నందు వస్త్రములు పిండకూడదు, అట్లే మలాన్ని విసర్జించకూడదు, ఉమ్మి వేయకూడదు. అది ఇవన్నీ. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళాలి నదిలో స్నానానికి, అది స్నానం అవుతుంది. ఇంటి దగ్గర మీరు పాచిమొహంతో లేచి అక్కడికి వెళ్ళి పళ్ళు తోముకొని చేస్తే అది స్నానం కాదు. ఎప్పుడైనా కానీ అది నీళ్లు పోసుకోవడం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా అది చేయకూడదు అంటలేదు. మీరు ఒక నదీ స్నానం పుణ్యం మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీరు బయలుదేరే ముందే శౌచక్రియాలు అన్నీ కూడాను ఇంటి దగ్గరే చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కేవలం మునిగి రావాలి అంతే తప్ప అక్కడ సబ్బు రుద్దుకొని షాంపూ రుద్దుకొని పళ్ళు తోముకొని అవి కాదు, అవన్నీ ఇంటి దగ్గరే చేసుకోవాలి. తర్వాత మనము స్నానం అనేది ఎవరికి చేయొచ్చు అంటే మనము చేయొచ్చు. తర్వాత ఇతరుల కొరకు కూడా స్నానం చేయొచ్చు అనమాట. అంటే ఎవరైనా రాని వారు ఉన్నారనుకోండి, రాలేని వారి కొరకు కూడా మనం స్నానం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మాతరం పితరం వాపి భ్రాతరం సుహృదం గురుం యద్ముద్దిశ్య నిమజ్జేత అష్టమాంసం లభేత సహా. తల్లి తండ్రి సోదరుడు మిత్రుడు గురువు మున్నగు వారి గురించి తీర్థాదుల యందు స్నానము చేసిన ఎడల వారికి అష్టమాంసము స్నాన ఫలముగా లభించును. అర్థమైందా? తల్లి తండ్రి సోదరుడు మిత్రుడు గురువు. మిత్రుడు అంటే మన స్నేహితుడు అనమాట, మన వెల్విషర్. ఎవరికైనా వాళ్ళ గురించి కూడా మనం స్నానం చేయొచ్చు. అంటే వారిని తలుచుకొని మనం 3 మునకలు వేస్తే అందులో 8వ వంతు వాళ్ళకి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మీకు అన్ని చెప్పట్లేదు, కేవలం కొన్ని ముఖ్యమైనవే చెప్తున్నాను. తర్వాత స్నానాల్లో కొన్ని రకాలు చెప్పారు. మంత్రస్నానము అంటే మీకు చెప్పాను మంత్రస్నానం ఎలా చేయాలి. తర్వాత భౌమస్నానము అంటే కొన్ని పవిత్రమైన మృత్తికలు అంటే మట్టిని తీసుకుని శరీరానికి రాసుకోవటం కూడాను భౌమస్నానము లేదా పార్థివ స్నానం అంటారు. తర్వాత ఆగ్నేయ స్నానము అంటే భస్మాన్ని రాసుకోవటం, దాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. తర్వాత ఇవన్నీ వరుసలో లేవు, అందువల్ల నేను మీకు వేయలేదు. తర్వాత కాపిల స్నానము అన్నారు. కాపిల స్నానం అంటే తడిగుడ్డతో తుడవటం కూడా అది ఒక రకమైన స్నానము. తర్వాత ధ్యాన స్నానము అన్నారు. అంటే
తులసి నీళ్లు కానీ లేదంటే భగవంతుని యొక్క చరణామృతాన్ని చల్లుకుంటాం కదా మనం. గుడికి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటాం. దాన్ని ధ్యాన స్నానము అంటారు అనమాట. అది. తర్వాత వాయువ్య స్నానము అంటే, వాయువ్య స్నానం అంటే గోవు యొక్క గిట్టల నుండి వచ్చిన ధూళితో స్నానం చేయటం. దివ్య స్నానము అంటారు. అంటే ఉత్తరాయణ కాలమునందు సూర్యతాపము ఉండగా, అంటే ఎండ కాయుచుండగా వర్షము కురిగినప్పుడు అట్టి వర్షపు నీరు తడియును స్నానమాడుతో దివ్య స్నానం అంటారు. అంటే ఉత్తరాయణ కాలంలో, ఇప్పుడు ఉత్తరాయణం వస్తుంది, ఈ ఎండలో కురిసిన వానలో స్నానం చేయటం దివ్య స్నానం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చక్కగా ఎండలో వర్షం పడినప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి, అంటే అందులో తడవాలి అని. తర్వాత మానసిక స్నానం అని చెప్పారు. అంటే భగవంతుని తలుచుకుంటూ మనము ఆ ధ్యానంలో ఉండటం కూడా మానసిక స్నానము. సారస్వత స్నానము అంటే, సారస్వత స్నానం అంటే మనం చూస్తాం కొన్ని చోట్ల వేదం చదువుతూ పురోహితులు వాళ్ళందరూ కూడాను స్నానం చేయిస్తూ ఉంటారు. దాన్ని సారస్వత స్నానము. ఇలా చాలా రకాలైన స్నానాలు ఉన్నాయి. కాబట్టి ఇది స్నానం అనమాట. ఇక్కడ ఇప్పుడే వచ్చింది నాకు మెసేజ్. నేను ఇందాక నుంచి అవన్నీ మీరు ఏమి మాట్లాడుతున్నారో నేను చూడలేదు, నేను అందులోనే ఉన్నాను. చూడండి, ఏం చేసినా ఇబ్బందే. ఐస్ క్రీమ్ తిన్నా జలుబు చేస్తా అంటారు. ఐస్ క్రీమ్ తింటాం మానేస్తామా? ఎండలో ఉంటే వడదెబ్బ కొలుగుద్ది. ఎప్పుడు ఎండలో వడదెబ్బ అంటే దానికో మితి ఉంటుంది. అలానే మంచినీళ్ళు తాగితే మంచిది, అలానే నీళ్ళు ఎక్కువ తాగితే ఏమైంది? మూత్రపిండాలు పోతాయి. తెలుసో లేదో మీకు? కేవలం 6 లీటర్లు 8 లీటర్లు అంతకన్నా ఎక్కువ తాగితే మూత్రపిండాలు కొట్టేస్తాయి. తెలుసా? అంటే ఎండలో స్నానం చేస్తే మంచిది కాదు కదా అంటారంటే, అతిగా ఏది చేసినా కూడా మంచిది కాదు. అతి సర్వత్ర వర్జయేత్ అని. అదే ఎండలో నీళ్లు అలానే స్నానం చేయమంటే వెళ్ళి అట్లా మునిగి ఉంటే గంటలు నానితే అది రోగం వస్తుంది, పుణ్యం కాదు. ఇంట్లో కూడా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు స్నానం చేయాలి? 10 నిమిషాలు చేయాలి, లేదంటే 20 నిమిషాలు చేయాలి. 2 గంటల సేపు వెళ్ళినప్పుడల్లా అలానే ఉంటే అది కూడా ఏది మంచిది కాదు. షాంపూ మంచిది కాదు వాడుతున్నాం, సబ్బు మంచిది కాదు వాడుతున్నాం. ఒక పరిమితిలో ఉంటే అన్నీ మంచి, పరిమితి మించితే మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం, ఎందుకంటే మాకు సమయం తక్కువగా ఉంది. తర్వాత ఇప్పుడు కుంభమేళా గురించి నేను మీకు చెప్పాను. అసలు కుంభమేళా అనేది ఎందుకు వచ్చింది అన్నది, క్షీరసాగర మదనం జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుని యొక్క చేతిలో నుండి 4 చుక్కలు కింద పడినాయి అన్నమాట. అందులో ఒకటి ప్రయాగ, హరిద్వారు, నాసిక్, ఉజ్జయిని. ఈ 4 చోట్ల ఆ అమృత బిందువులు పడినవి. అవి దివ్య స్వరూపంలో ఉంటాయి. ఆ బిందువులు అప్పుడప్పుడు కూడాను ప్రకటమవుతూ ఉంటాయి. అది నక్షత్రాలు, గ్రహాల యొక్క చలనం ప్రకారం ఆ సమయాన్ని లెక్క వేస్తారు. లెక్క వేసి అప్పుడు ఆ విధంగా స్నానం చేస్తారనమాట. షాయి స్నానం అంటారు. ఇప్పుడు చేసే స్నానాన్ని అమృత స్నానం అంటారు. మామూలుగా కుంభమేళాలో చేసే స్నానాన్ని షాయి స్నానం అంటారు. అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది మహాకుంభమేళ. ఇది 114 144 సంవత్సరాలకు వస్తుంది. దీన్ని అమృత స్నానం అంటారు. అలానే పూర్ణ కుంభం 12 సంవత్సరాలకి అర్ధ కుంభమేళా వస్తుంది. అది 6 సంవత్సరాలకి. మళ్ళీ 4 సంవత్సరాలకు కూడా ఒకటి కుంభమేళా కూడా వస్తుంది అనమాట. 6 సంవత్సరాలకి అర్ధ కుంభమేళా, 4 సంవత్సరాలకి కుంభమేళా అనేది వస్తుంది. ఇవన్నీ మనం చాలా వరకు చెప్పుకున్నాము. అయితే ముఖ్యమైనది ఏంటంటే, నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. చాలాసార్లు మనం అక్కడికి వెళ్ళి ఏదో నీటిలో మునిగేసి వచ్చినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకి మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం వైద్యుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి హాయ్ అని చెప్పి, లేకపోతే ఏదో ఏమంటారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని, తర్వాత దాన్ని అపాయింట్మెంట్ తీసుకొని ఏదో ఫీజు ఇచ్చి వచ్చినంత మాత్రాన మనకి రోగం తగ్గదు. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆయన చేత పరీక్ష చేయించుకొని
తర్వాత ఆయన సూచనలు పాటించి ఆయన ఇచ్చిన ఔషధాలు మందులు ఏవైతే ఉన్నాయో వాడుకుంటేనే అప్పుడు ప్రయోజనం అవుతుంది. నేను అది లేకుండా మీరు రోజు ఆయన చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా లేకపోతే ఆసుపత్రుల్లో ఎన్ని నిద్రలు చేసినా కూడా ఫలితం ఉండదు. అవునా? అదేవిధంగా మీరు కుంభమేళాకి వెళ్ళి అందులో మునిగేసి వస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. ఒక్క నిమిషం, గూగుల్ సెర్చ్ లో ఒకసారి చూడండి. తీర్థి కుర్వంతి తీర్థాని అని ఒక శ్లోకం వస్తుంది. తీర్థి కుర్వంతి తీర్థాని అని ఒక శ్లోకం వస్తుంది. తీర్థి కుర్వంతి తీర్థాని అని. మహావిష్ణు గోస్వామి అమృతవాణిలో ఉంది అదేనా? అది కాదు కాదు కాదు, శ్లోకము శ్రీమద్ భాగవతంలో ఒకటి ఉన్నట్లు ఉంది. 1:13-10. అదే ఒక నిమిషం షేర్ చేస్తున్నాను. ముందు ఇంగ్లీష్లో చదవండి. తెలుగే ఉంది. దొరికింది సత్యనారాయణ గారు. షేర్ చేసానమ్మా. భగవద్విద భగవత తీర్థభూత స్వయం విభో తీర్థీ కుర్వని తీర్థాని స్వాంతస్థాన్ ఘరాభృత. నా ప్రభు, మీ మంచి స్వభావం వంటి భక్తులు నిజంగా పవిత్ర స్థలాలు. మీరు మీ హృదయంలో దేవుడి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు అన్ని ప్రదేశాలను తీర్థయాత్ర స్థలాలుగా మారుస్తారు. అంటే అర్థం ఏంటి? ఒక నిమిషం, అవసరం లేదు, ఇంగ్లీష్ లో ఉంటే బాగుంటుంది. ఒకసారి ఇంగ్లీష్ ట్రై చేస్తాను, చదవండి ఒకసారి ఇంగ్లీష్ లో ఎవరైనా. అదే 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 మళ్ళీ వెంటనే అయిపోతుంది. ఓకే, ఇది మొత్తం. మై లార్డ్, devotees like your good self are verily holy places personified, because you carry the personality of Godhead within your heart. You turn all places into places of pilgrimage. అంటే నిజమైన తీర్థస్థలం ఏది అంటే ఎక్కడైతే సాధువులు ఉంటారో సాధువుల యొక్క హృదయమే పవిత్ర స్థలం అన్నమాట. అంటే తీర్థయాత్ర అంటే ఈ సాధువులు అనే వాళ్ళు ఏ ప్రదేశాన్ని అయినా సరే దాన్ని తీర్థస్థలంగా మార్చివేస్తారనమాట. అట్లాగే ఇంకా 2-3 శ్లోకాలు వస్తాయి. అందులో ఒక శ్లోకంలో చెప్తారు, మామూలుగా అందరం మనం దేనికి వెళ్తామో మన పాపాలను కడుక్కోవటానికి అక్కడికి వెళ్తాం. కానీ సాధువులు వారి యొక్క అంటే ఆ నదిలో ఉన్న పాపాలను కడగడానికి వెళ్తారనమాట. అర్థమైందండి? అయితే ఇంకా తర్వాత కూడాను చెప్పాను నేను మీకు అంతకుముందు, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. మనం స్నానం చేసి కేవలం స్నానం చేయటము లేదంటే అక్కడ ఉన్న ప్రదేశాలు చూసి రావటం, అక్కడ విగ్రహారాధన చేయటం ఒకటే కాదు, అక్కడ మనం సాధువుల్ని మనం సంప్రదించి ఆ సాధువుల నుంచి మనం సూచనలని సలహాలను తీసుకుని వాటిని మనం ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఆచరిస్తూ ఉంటేనే ఆ ఫలితాలు వస్తాయి. అంతే తప్ప మనం కేవలం ఊరకాల తిరిగినంత మాత్రాన ఫలితం రాదు. అందువల్ల మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను వెళ్ళి మనం నిజం చెప్పాలంటే గురువు లేదా సత్పురుషుల యొక్క సాంగత్యంలోనే మనం ఇలాంటివన్నీ చేయాలి. ఈ మధ్య నేను ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అమ్మాయి చెప్పింది అనమాట, అమ్మాయి
కుంభమేళాకి వెళ్దాం అనుకుంది. అంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అన్నారు మనం వెళ్దాము మనం అందరూ అంటే, లేదు లేదు నేను నా ఫ్రెండ్స్తోనే వెళ్తాను అంది. ఎందుకని వాళ్ళ ఫ్రెండ్స్తోనే వెళ్తానంది? టూర్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. అది మనతోనూ వచ్చేది అదే, వాళ్ళతోనూ వచ్చేది అదే. అట్లానే మనము ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కాదు సమస్య, ఎవరితో వెళ్తున్నాం అన్నది సమస్య అనమాట. లేదు నేను ఇంకా చక్కగా మంచిగా తీసుకెళ్తాను, మనం ఇంకా బాగా వెళదాము, నేను ఫ్లైట్లో తీసుకెళ్తాను, లేదు లేదు నేను నా ఫ్రెండ్స్తోనే వెళ్తాను. అట్లానే మనము యాత్ర చేసేటప్పుడు కూడాను సత్పురుషులతోనూ గురువులతోనూ వాళ్ళతో వెళ్తే అది మనకి పరిపూర్ణం అవుతుంది. అలా కాకుండా మనం ఏదో ట్రావెలర్స్తోనూ వాళ్ళతో వీళ్ళతో వెళ్తే వాళ్ళు ఏదో 2 మనకు మనకి ఇచ్చేస్తారు వచ్చేస్తారు అనమాట. అది కాబట్టి ఇంకా ఇప్పుడు సాధువు కనిపిస్తే సెల్ఫీలు దిగి వస్తున్నారు. సెల్ఫీ దిగి వచ్చినా పర్లేదు, వాళ్ళని ఇంకా విక్రిస్తూ ఉన్నారనమాట. ఒక వీడియో మీరు చూసే ఉంటారు, పాపం ఒక ఆయన ఇట్లా చెయ్యి పైకి ఎత్తుకొని ఉంటే వీడు కూడా నాకు పక్కకి వెళ్ళి ఇట్లా ఎత్తితే అనుకుంటాను, అరే సాధు జీవనం అంటే 2 రోజులు బతికితే తెలుస్తుంది అనమాట సాధువుగా బతకడం అంటే. అది కాబట్టి మనం పుణ్యకార్యాలు చేయకపోయినా పర్లేదు, పాపకార్యాలు చేయకుండా రావాలన్నమాట. అక్కడ వీలున్నంత వరకు దీన్ని ఫాల్ ఫైండింగ్ నేచర్ అంటారు. ఇది భగవంతుడు సహించడం అనమాట. అంటే ఇతరుల్లో మనం లోపాలు వెతకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను మీకు తర్వాత 8 శ్లోకాలు నేను మీకు చదివి వినిపిస్తాను. భక్తాష్టకం అని ఉంటుంది భగవద్గీతలో. ఏంటదబ్బా శ్లోకాలు అన్నిట్లోనూ సమే భక్త ప్రియ అని వస్తుంది ఆఖరిలో. మీలో ఎవరైనా భగవద్గీత బాగా వచ్చిన వాళ్ళు, శ్లోకాలు వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు. ఆఖరిలో సమే భక్త అంటే ఆ భక్తులు నాకు ఎంతో ప్రియము అని వరుసగా 8 శ్లోకాలు వస్తాయి అన్నమాట. అవి ఎక్కడ ఉన్నాయో నేను చూసి మీకు తర్వాత చెప్తాను. అది కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం మనసు హృదయం పవిత్రంగా ఉంచుకొని అక్కడ ఏదైనా మనం పుణ్య కార్యక్రమాలు చేయాలి. వెళ్ళేటప్పుడు ఏదైనా మంచిగా 2 పుస్తకాలు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని చదివి అలా చేయాలన్నమాట. సాధన చేసి రావాలి. ఏదైనా జపమో లేకపోతే తపమో ఏదో ఒకటి, లేకుండా కేవలం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఫేమస్ హోటల్లో రూమ్ తీసుకొని ఫేమస్ ఫుడ్ ఏదో తిని ఎంజాయ్ చేసి రావటం అది కాదనమాట. కాబట్టి అది అంతవరకు అయిపోయింది. ఇంకా మీకు కుంభమేళా గురించి ఇంకేమన్నా అనుమానాలు ఉంటే అడగండి, లేదంటే నేను భీష్ముని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మా జయశ్రీ ఉన్నారైనా ఎవరైనా కుంభమేళా గురించి ఇంకేమన్నా అడగాలన్నా లేదా తెలుసుకోవాలన్నా? అదే మిగతా విషయాలన్నీ మీరు యూట్యూబ్ లోని వాటిని ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్నానం చేయాలి, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అందుకని వాటి ఎందుకు చేయాలి, వీటన్నిటి గురించి ఎందుకు చేయాలి, ఇప్పుడే చేయాలా, ఈ గడియలోనే చేయాలా, ఇటువంటి అనేక అనుమానాలు వస్తుంటాయి కదా. సో వాటి గురించి ఒక నిమిషం మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను. ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను. మీకు భాగవతంలో ఒక శ్లోకం నేను చూపిస్తాను తర్వాత, లేదంటే మీరు ఎప్పుడు చదువుకోండి. అందులో మామూలుగా పుత్రుడు పుట్టినప్పుడు ఏం చేయాలి? తండ్రి దానం చేయాలి. అలానే కృష్ణుడు పుట్టినప్పుడు దానం ఎవరు చేయాలి? నందమహారాజ్, వసుదేవుడు చేయాలి. అవునండి, మానసికంగా చేస్తారు. గుర్తుంది కదా. అప్పుడు వసుదేవుడు చేయటానికి పరిస్థితి ఏంటిది? చేతులు కట్టేసి ఉన్నాయి, జైల్లో ఉన్నాడు. అప్పుడు వసుదేవుడు ఏం చేశాడు? చెప్పారు, ఒకరు చెప్పారు. చాలా సంతోషం. అది మానసికంగా చేస్తారనమాట. మానసికంగా చేసిన తర్వాత ఏం చేశారు? అది సగమే. ఆయన కంసుని యొక్క చెరసాల నుండి బయటికి రాగానే దానిని గుర్తు పెట్టుకొని మళ్ళీ వాస్తవంగా ఇస్తారనమాట. అర్థమైందండి మీకు? అవునండి, అవును. అయితే మనకి ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈరోజు కుంభమేళా జరుగుతుంది, ఈరోజు చాలా ఉత్తమమైన ఫలితము. అప్పుడు మనం ఏం చేయాలి? మనం వెళ్ళలేము. అప్పుడు ఏం చేయాలి? సో చేసినట్లు అనుభూతి పొంది తర్వాత మానసికంగా మనం స్నానం చేయాలి. చేసి తర్వాత మనం కుదిరినప్పుడు వెళ్ళి స్నానం చేస్తే అప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు చాలా మంచిది, అన్నదానం చేస్తే మంచిది. నేను ఒక 100 మందికి అన్నదానం చేద్దాం అనుకున్నాను.
కుదరలేదు. అప్పుడు నేనేం చేయాలి? మానసికంగా కొంతమందికి అన్నం పెట్టినట్లుగా సంకల్పం చేయాలి. ఓ 4 రోజుల తర్వాత ఖాళీగానే కూర్చున్నాము, ఏమీ లేదు. ఈలోగా ఎవరో ఫోన్ చేశారు, ఏమంటే మేము ఇట్లా, లేదంటే ఎవరో వచ్చారు, అమ్మ మేము ఇట్లా తీర్థయాత్రలకు వెళ్తున్నాము మా వాళ్ళంతా కూడాను, కాస్త ఏమన్నా తినడానికి ఏమన్నా పెడతావా అమ్మా అంటే అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే పెట్టేసేయాలి. మాకు కుదరదు అనకూడదు. నేను కేవలం మానసికంగానే చేస్తాను, శారీరకంగా చేయనంటే కుదరదు. భగవంతుడు మనం మానసికంగా చేసినప్పుడు ఆ అవకాశం ఇస్తాడు మనకి. మనం అవకాశం లేకుండా మనం ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఆ అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు చేస్తే అప్పుడు చేసిన ఫలితం వస్తుంది. వాళ్ళు వచ్చారు 10 రోజులు, అయ్యా ఈ రోజు మంచి రోజు కాదు, ఈ రోజు అష్టమి, ఈ రోజు ఒక మనిషి ఈ రోజు అన్నదానం చేస్తే విశేష ఫలితాలు ఏమి లేవు, ఈ రోజు నేను చేయను, నువ్వు పౌర్ణమి రోజురా, ఆ రోజు ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఆ రోజే నేను పెడతాను. అలా కుదరదు. మీరు పౌర్ణమి రోజు మానసికంగా చేసి తర్వాత మామూలు రోజుల్లో పెట్టినా కూడాను అప్పుడు ఏ ఫలితం వస్తుంది? పౌర్ణమి రోజు చేసిన ఫలితం వస్తుంది. విశేషమైన రోజు చేసిన ఫలితమే వస్తుంది అనమాట, మీరు సాధారణ దినాల్లో చేసినప్పుడు కన్నా. అంతే తప్ప మీరు ఆ రోజే పెట్టాలి కదా అని చెప్పి వద్దురా బాబు ఉన్నవాడిని కూడా మొహమాటాన్ని కూర్చోబెట్టి 2 ముద్దలు తినో, అది అలా చేయాల్సిన అవసరం లేదు. లేదంటే చాలా చోట్ల చూస్తాం మనం, ఏది వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకా చాలా చోట్ల వచ్చినప్పుడు అన్నం ప్యాకెట్లు అన్ని తీసుకుని వెళ్తారు, మనం ఇస్తా ఉంటారు, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. నేను మొన్న కూడాను ఇక్కడికి వెళ్ళాను, రథసప్తమికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్కళ్ళు 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు తీసేసుకుంటున్నారు. తీసుకొని ఏం చేస్తారు? ఆ ప్యాకెట్లు అటుపక్క ఇటుపక్క చెత్త కుండీలో పడేయటమే. నేనే 5 ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. అంటే ఇద్దరం ఉన్నాము, ఇప్పటికీ మళ్ళా రాత్రికి అన్న ఉద్దేశంతో ఒకటి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అని తీసుకున్న తర్వాత అంటే నాకే చాలా సిగ్గు అనిపించింది. అరే చూడు, నేను నలుగురికి చెప్తాను అంటే ముందు రెండు పళ్ళాలు తీసుకున్నాము, ఆ 2 పళ్ళాల్లో తీసుకుని 2 ఇట్లా పెట్టుకుని ఇంకా చాలే మనకి సాయంత్రం తింటే తర్వాత రాత్రికి ఇంటికి వెళ్ళాక తిందాంలే అనుకున్న తర్వాత ఈలోగా అక్కడ కవర్లో ఇస్తున్నారు, ప్యాకెట్లో ఇస్తున్నారు. అరే ఇవన్నీ అయితే ఇది ఇప్పుడు తినేసేసి రాత్రికి తినొచ్చు కదా అని చెప్పి, అప్పుడు జనం కూడా ఎవరు లేరు కదా అని చెప్పి తీసుకున్నాను. నేను ఇంకొక నేను వాళ్ళ కోసం కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఒకటి తీసేసుకున్నారు. సరేలే అని లోపల పెట్టేసేసుకుని వచ్చేసాం అనమాట. అఫ్కోర్స్ దారిలో ఒకటి పోయింది. నాకు భయం వేసింది అనమాట వచ్చేటప్పుడు, అరే దీన్ని సద్వినియోగపరచగలనా లేదా అని భయం వేసింది నాకు. కానీ చాలా మంది ఏంటి భయపడరు అనమాట. అది బస్సులో పెడితే వచ్చేటప్పుడు బస్సులో ఒకటి కింద పోయింది. అది అంటే మేము చూసుకోవాలి, ఇంటికి వచ్చాక 3 ప్యాకెట్లు ఉండాలి కదా అనుకుంటే ఆ పళ్ళాల్లో ఉన్నాయి, తినేసాము కపిల తీర్థంలో. అవి పట్టుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మేము అందరం కలిసి కొద్దిగా ప్రసాదం తిన్నాం రాత్రికి. అది అలా సద్వినియోగం చేసుకోవాలి, లేదంటే కర్మ పాపం వస్తుంది అనమాట, మనకి పుణ్యం కాదు. కానీ మనం ఏం చేస్తామో ఏదో మొక్కుబడి కోసం ఈరోజు చేస్తే మంచిది కదా అని చెప్పి అవసరం లేకపోయినా అందరికి ఇస్తూ ఉంటాము. వాళ్ళు పొలోమని తీసుకుంటారు, రోడ్ల మీద పడేస్తారు. తర్వాత ఎవడైనా ఇంటికి వచ్చి అమ్మ ఆకలి అంటే పెట్టం మనం. ఇది శ్రీశైలంలో జరిగిందండి. శ్రీశైలంలో కింద అదేదో ఊరుంది, శ్రీశైలం వెళ్ళే ముందు అక్కడ పెద్ద అన్నదానం చేస్తున్నారు. అన్నదానం ఏమండి సున్నిపెంట కాదు ఇంకో ఏదో మార్కాపురం ఏదో పేరు వస్తుంది, అది ఆ ఊరి దగ్గర అన్నమాట. ఓ పెద్ద లక్షల మందికి అన్నదానం అని వేశారు. వేస్తే అన్నదానం అంతా అయిపోయింది రాత్రి. అయితే 1ంటికో 2ంటికో కొంతమంది వచ్చారనమాట. వచ్చినప్పుడు అమ్మ మేము ఆలస్యంగా వచ్చాము, బాగా ఆకలి వస్తుంది, టైర్ పంచర్ అయిందో ఏదో మొత్తానికి ఆలస్యం అయింది అని చెప్తే, లేదు పో టైం అయిపోయింది పో. ఇక్కడ మీరు 1,00,000 మందికి పెట్టడం ప్రయోజనమా, అక్కడ ఆకలితో ఉన్న 10 మందో 20 మందికో పెట్టడం ఉత్తమమా? ఆకలితో అంటే అన్నదానం చేస్తున్నారు, కానీ అందులో ఉన్న అంతరార్థాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అనమాట. అన్నదానం దేనికి చేస్తున్నాం? ఆకలితో ఉన్నవాడు ఆకలి తీర్చడానికి. లేకపోతే అమ్మ మా బియ్యం ఉన్నాయి, వండి కొద్దిగా అన్నం పప్పు పెడతాము, లేదంటే కూర్చోండి, లేదంటే ఉన్నదానిలో పెడతాము అని చెప్పాలి కదా. అలా ఏమి లేకుండా
ఒకసారి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మా వల్ల కాదు, కావాలంటే మీరు వండుకోండి అన్నీ ఉన్నాయని చెప్పి వదిలేసి వెళ్ళారు. మేము ఏదో కాస్త కిచిడి వండుకొని తిన్నాము. అదేనా తప్పులేదు. అలా మనం అందులో ఉన్న అంతరార్థాన్ని మనం తీసేస్తున్నాం అనమాట. మన ఆధ్యాత్మికంగా వెళ్తున్నాం అని పేరే కానీ కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుంది అంటే భౌతికమైన వాళ్ళే ఇంకా నయం అనిపిస్తున్నారు అనమాట. అది అంటే మనం అందులో నిర్వహిస్తున్నారు కానీ దాంట్లో అంతరార్థాన్ని గమనించట్లేదు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు అందుకనే కదా ఏమంటారు, కుంభమేళాలో కూడా అంతమంది చనిపోవడానికి కారణం ఏంటి? వీడు స్నానం చేయాలి, ఎదుటోడు చచ్చినా పర్లేదు, వాడిని చంపైనా సరే నేను సరిగ్గా ఆ సమయానికి మునగాలి. అప్పుడు అది మనకి ప్రీతిని ఇవ్వదండి. మనకు లేకపోయినా పర్లేదులే వాడు చేస్తున్నాడు చాలు అనుకుంటే అది మనకి ఇంకా ఎక్కువ అవకాశం ఇస్తుంది అనమాట. ఇంకొకటి, మనకి భగవంతుని యొక్క దర్శనమే కానీ అనుగ్రహమే కానీ మనం ఇస్తే కుదరదు, భగవంతుడు అనుగ్రహించాలి. ఉదాహరణకి నేను రథసప్తమి, నేను గొప్ప కోసం చెప్పట్లేదు, దయచేసి నేను మీకు అర్థం అవటానికి చెప్పాల్సి వస్తుంది. నాకు ఆరోగ్యం బాగోకపోవటం, పోయినసారి నేను 7 రథాలు చూశాను. స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా కలిగింది. నేను అప్రయత్నంగానే కలిగింది, నేనేం చెయ్యాలి అనుకోలేదు. నేను వెళ్ళింది కొండ మీదకి కేవలం 7 రథాలు చూసి వచ్చేద్దామని అనుకున్నాను. ఆ దర్శనం అంతమందిలో మనకేం అవుతుందిలే అనుకున్నాను. ఈలోగా అనుకోపెట్టకుండా ఒక ఆయన కనపడటం, ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోవటం జరిగింది. దారిలో కల్పవృక్ష వాహనం అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అరే దర్శనానికి వెళ్తున్నాను, కల్పవృక్ష వాహనం ఇప్పుడు దర్శనం అది దొరకదు అని నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను. సరిగ్గా మమ్మల్ని వదిలిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది, పైన బ్రిడ్జి లాగా వస్తుంది. ఆ బ్రిడ్జి దగ్గరకి మేము రాగానే కల్పవృక్ష వాహనం వచ్చిందనమాట. అక్కడ నుంచి నేను కల్పవృక్ష వాహన దర్శనం చేసుకున్నాను. అంటే మనం చేసుకోవాలనగానే సరిపోదు, భగవంతుడి యొక్క అనుగ్రహం అనమాట. తర్వాత మొన్న వెళ్ళినప్పుడు గరుడ వాహనము, హనుమద్ వాహనము, ఎటెళ్ళాలన్నా కుదరట్లేదు, మొత్తం అన్ని మూసేశారు, ఆపేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరేలే అని అలా తిరుగుతూ ఉంటే ఒక దారి వచ్చింది, తరికొండ వేంకమాంబ సత్రం పక్కనే. అందులో నుంచి వెళ్ళాము. అలా వెళ్ళి ఇలా చూశాను. అప్పుడే స్వామివారు గరుడ వాహనం మీద దర్శనం ఇచ్చారు. ఒక్క 2 నిమిషాలు ఆలస్యమైనా కానీ అయిపోయేది అనమాట. తర్వాత మళ్ళీ మేము వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం తీసుకుని మళ్ళీ దర్శనం కోసం అని చెప్పి, అంటే మేము దర్శనం ఎలా చేసుకున్నామంటే, ఇలా ఉంటే స్వామివారు ఇలా వస్తున్నారు అడ్డంగా. అలా కాకుండా మనం ఇక్కడ నుంచున్నాం కదా, ఇటువైపుకి వెళ్ళి నుంచుంటే స్వామివారు ఎదురుగా మాడవీధికి ఎదురుగా అక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి మేము అటు తిరిగి వెళ్తే అక్కడ లోపలికి పంపించలేదు, అడ్డం ఆపేశారు. అయ్యో బాధ అనిపించింది. సరేలేదు మళ్ళా తిరిగి అంత ముందు ఎక్కడ ఉందో అంత దూరం వెళ్ళి మళ్ళా అక్కడే నుంచున్నాము. మళ్ళా అక్కడ దర్శనం చేసుకున్నాము. సరిగ్గా 2 నిమిషాల్లో హనుమత్ వాహనం మీద స్వామివారు వచ్చారు. అంటే మేము ఎదురుగా చూసే అదృష్టం కలగలేదు, పక్కకుండా చూసే అదృష్టమే కలిగింది. చూడండి, అంటే మనకి భగవంతుడు ఎంత అనుగ్రహించాడో అంతే. అలానే మేము మీద ఏం పడలేదు, మేము వెనక నుంచున్నాము, దూరం నుంచి దర్శనం చేసుకుని వచ్చాము అనమాట. అంటే మనం దర్శనం చేసుకోవటం కాదు ముఖ్యము, అక్కడ ఉన్న భక్తులకి మనం ఇబ్బంది కలగజేయకూడదు, తోటి భక్తులకి ఇబ్బంది కలగజేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, వారికి నీరసంగా ఉంది. నీరసంగా ఉన్నప్పుడు ఆమె ఏం తినట్లేదు, తాగట్లేదు. అప్పుడు మీరు నిజమైన కొడుకుగా కూతురుగా ఏం ఆలోచించాలి? నేనిచ్చిన కొబ్బరి బొండమే తాగాలి, నేనిచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెటే తాగాలి ఆలోచించాలా? ఎవడిస్తే ఏమిటి, ఆమె తాగి ఉండటం ఇదే. ఇప్పుడు మీ అన్న చెల్లెళ్ళతో నాది అంటే నాదే, అమ్మ నాదే తాగాలి, లేదు మా అమ్మ నాది ఇచ్చిందే తాగాలని మీరు కొట్టుకున్నారనుకోండి, అప్పుడు మీ అమ్మ ఏం చేస్తారు? చాలా దుఃఖం కలుగుతుంది కదా. ఎవరో ఒకళ్ళది, నాది కాకపోతే అన్నదో అక్కదో తమ్ముడిదో ఎవరో ఒకళ్ళది, ఆమె తాగితే చాలు అన్న ఆలోచన మనం ఉండాలి. అది నిజమైన ప్రేమ అనమాట. అట్లానే మనం భగవంతుని చూడటం కాదు, ఎవడో ఒకడు నా అన్నే కదా చూశాడు, నా అక్కే కదా, ఆ భావంతో మనం ఉంటే మనం దూరం ఉండి చూసి ఆ చూసిన వాడి యొక్క మనము మన ధర్మంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ప్రసాద వితరణ. గుర్తుపెట్టుకోండి,
మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాద వితరణ చేస్తాం కదా. ఎవరైనా సరే మీ ఇంటికి ప్రసాద వితరణ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఏమంటే మేము ఇలా కాశీ వెళ్ళి వచ్చాము, ఇదిగోండి ప్రసాదము అని ఇస్తే మీరేం చేయాలి? ప్రయాణం బాగా జరిగింది అడిగి తీసుకుంటాం. ఇంకో నలుగురికి పంచిపెట్టాలి స్వామి. ఆయన కళ్ళల్లో చూడాలి. వాళ్ళని కూర్చోబెట్టి, అంటే పరిస్థితికి అనుకూలంగా ఉన్నప్పుడు విశేషాలు చెప్పు నాయనా, నువ్వు ఎలా వెళ్ళావు, అక్కడ ఎవరెవరిని చూసావు, ఏమేం చేసావు, ఇవన్నీ అడిగి తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? ప్రసాద వితరణ ఎందుకు చేస్తారు అంటే ఆ ప్రసాదంతో పాటు వాళ్ళు కాశీ వెళ్ళారని 10 మందికి చెప్తారు. 10 మంది కూడాను ఆ పుణ్యాన్ని పంచడం అంటే వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడం కాదు. వాళ్ళు ఏదైతే చెవులతో ఏమంటారు కళ్ళతో చూసారో వాటిని మనం చెవులతో చూడాలన్నమాట. అప్పుడు మనకి సంపూర్ణమైన ఫలితం వాళ్ళకన్నా ఎక్కువ మనకు వస్తుంది. దీనికి ఉదాహరణ దుందుకారి చరిత్ర మీరు చదవండి, తెలుస్తుంది. భాగవతంలో దుందుకారి చరిత్ర వస్తుంది. తెలుసా ఎవరికైనా దుందుకారి చరిత్ర? చెప్పండి గురువుగారు. ఆ తర్వాత చెప్తాను. గోకర్ణ దుందుకారి. గోకర్ణుడు అనేవాడు దుందుకారికి దుందుకారి అనే వ్యక్తి పిశాచమే వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఒక చెట్టు యొక్క వెదురు బొంగులో పెడతారనమాట. పెట్టినప్పుడు భాగవత శ్రవణం చేయిస్తారు. భాగవత శ్రవణం అయిన తర్వాత ఇతనికి ముక్తి కలుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు ఏమని, అరే మేమందరం కూడా విన్నాం కదా, మరి మాకెందుకు ముక్తి కలగలేదు, అతనికి ఒక్కడికే ఎందుకు కలిగింది అని. అప్పుడు చెప్తారనమాట. అంటే నేను షార్ట్ కట్లో అవసరమైనంత వరకే చెప్తున్నాను, ఈసారి మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. అప్పుడు చెప్తారు, అరే మీరు శ్రద్ధగా వినలేదు, అతను శ్రద్ధగా విన్నాడు అని. అప్పుడు సరే మళ్ళా చెప్పండి, మేము మళ్ళా వింటామంటే అప్పుడు మళ్ళా చెప్తే అందరికీ కూడాను ముక్తి కలుగుతుంది అనమాట. మీరు తర్వాత గోకర్ణ దుందుకారి చరిత్ర ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది. కాబట్టి వెళ్ళి వచ్చిన వాడికన్నా విన్నవాడికి ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే శ్రద్ధ అనేది ముఖ్యం అనమాట. అలా మనం ఎవరైనా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తే మీరు కూర్చోబెట్టుకుని, నాయన అక్కడికి ఉన్న విశేషాలు ఏమైనా చెప్పు, నువ్వేం చూసావు, ఎలా జరిగింది అని ఆ ఆనందాన్ని మనం అనుభవించగలగాలన్నమాట. వాళ్ళు పడిన ఆనందం. ఇది మీకు ఒక రహస్యమైన శ్లోకం ఒకటి చెప్తాను, వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో అడుగుతుందన్నమాట, కిమారాధనం ఉత్తమం అని. అంటే ఎవరిని ఆరాధించడం అనేది ఉత్తమం అని చెప్తుంది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తారు పార్వతీదేవితో, ఆరాధ్యానానాం సర్వేషాం విష్ణురారాధనం పరాం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో మరి ఈ శ్లోకం? మ్యూట్లో పెట్టుకోండి సత్యనారాయణ. ఆరాధన అన్నిటిలోకెల్లా విష్ణువుని ఆరాధించడం ఉత్తమమైనది, కానీ అంతకన్నా ఉత్తమమైనది ఏంటిది? తదీయానాం సమర్చనం. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి నేను మీకు ఇష్టమైన లడ్డు ఇస్తే మీరు ఆనందపడతారా? మీ పిల్లవాడికి ఇష్టమైన జిలేబీ ఇస్తే మీరు ఆనందపడతారా? పిల్లవాడికి ఇచ్చింది ఇస్తే. కానీ మిమ్మల్ని ఆనంద పెట్టడం తేలిక, మీ పిల్లల్ని ఆనంద పెట్టడం తేలిక? పిల్లల్ని ఆనంద పెట్టడం తేలిక. వాడి వెంటనే చాక్లెట్ బిస్కెట్ ఇస్తాడు, ఆనందపడతాడు. అదే మీకైతే బోల్డ్ ఇవ్వాలి, అవునా? కానీ మిమ్మల్ని ఆనంద పెట్టడం వల్ల మీకు కలిగే ఆనందం కన్నా వాడికి ఆనంద పెట్టడం వల్ల వచ్చే ఆనందం మీకు ఎక్కువ అనమాట. అట్లానే మనం భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కష్టం, చాలా కష్టం. భగవంతుని సంతృప్తి పరచడం కన్నా భగవంతుని యొక్క భక్తుని సంతృప్తి పరచడం వల్ల భగవంతుడు ఇంకెక్కువ ఆనందపడతాడు అనమాట. అర్థమైందండి మీకు? కానీ మనం ఏం చేస్తాము, భగవంతునే చూస్తాం, భక్తుని చూసుకోం అనమాట. అందువల్ల మీకు ఇది రామానుజాచార్యుల వారి శ్లోకంలో కూడా వస్తుంది, ఆయన చరిత్రలో కూడా మీరు వినే ఉంటారు. ఎవరైనా కాంచీపూర్ణని ఉంటారనమాట. ఆయన రోజు కూడాను వరదరాజుతో రోజు మాట్లాడేవారు. మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా తిన్నగా రోజు మాట్లాడేవారు. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు.
ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, నేను ఈ జన్మలో భగవద్ధామం వెళ్ళగలనా లేదా, ఒకసారి అడుగు అని చెప్తారనమాట. సరేనని ఈయన అడుగుతారు, అయ్యా పలానా వ్యక్తి అంట భగవద్ధామం ఈ జన్మలో వెళ్ళగలరా అని. అంటే వెంటనే వరదరాజు చెప్తారు, కాంచీపురం ఎప్పుడు కూడా ఆయనకి చామర వీస్తూ ఉంటారనమాట. కంచిలోన ఉన్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడ రప్పించిన వాడు ఆయన అనమాట. కాంచీపురం తిరుకచ్చి నంబి అని ఆయన పేరు. అయితే చెప్తారు, అవును ఈయన ఈ జన్మలోనే భగవద్ధామం చేరుకుంటారు అని చెప్తారనమాట. తర్వాత కాంచీపురంకి ఒక అనుమానం వస్తుంది, సరే ఆయన భగవద్ధామం వెళ్తాను అంటున్నాడు, మరి నా పరిస్థితి ఏంటి, నేను కూడా అడుగుతానని చెప్పి నా పరిస్థితి ఏంటి అయ్యా అని అడుగుతాడు అనమాట. నీకు కొన్ని లక్షల జన్మల తర్వాత నువ్వు వస్తావు అని చెప్తారనమాట. అరే అదేంటి, ఆయన ఈ జన్మలోనే రావటం ఏంటి, నేను కొన్ని జన్మలు తీసుకోవటం, కొన్ని అనేక జన్మల తర్వాత నేను రావటం ఏంటి అని అడుగుతారు. దానికి చెప్తారు వరదరాజు, నువ్వు నాకు సేవ చేస్తున్నావు, ఆయన నీకు సేవ చేస్తున్నాడు, నాకు నా సేవకుల కన్నా నా భక్తుల సేవకులు నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్తారనమాట. అప్పుడు ఆయన వీస్తున్న చామర్లు అక్కడ పట్టేసి ఆయన వెంటనే పేరేంటి మహాపూర్ణం శైలిపూర్ణం గుర్తు రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయనకి సేవ చేస్తారనమాట. అర్థమైందండి నేను చెప్తుంది? మీరు ఎప్పుడైనా విన్నారా ఎవరైనా ఈ విషయం? లేదంటే ఎప్పుడైనా మళ్ళీ మీరు రామానుజాచార్యుల వారి జీవిత చరిత్ర చదివినప్పుడు మీకు తెలుస్తుంది, మీరు చూడండి. కాబట్టి మనం గురుజీ 108 దివ్య దేశాలు హైదరాబాద్ లో రామానుజ విగ్రహం కట్టి పెట్టారు కదా చిరంజీవి స్వామి వారు. అప్పుడు ఆ 108 దివ్య దేశాల గురించి లాస్ట్ ఇయర్ కుంభమేళ అక్కడ ఇది జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారు, అలాగా లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఆ క్షేత్రాలన్నిటి గురించి తెలుసుకున్నాం గురూజీ. చిన్న స్టోరీస్. అందుకే ఈ విషయం అంటే అక్కడ మేము సేవ చేసాం గురూజీ లాస్ట్ ఇయర్. అదే ఈ విషయం వచ్చిందా రాలేదని అడుగుతున్నా. వచ్చింది గురూజీ. అది నేను అడిగేది. అంటే నేను ఎప్పుడైనా నేనేం కోరుకుంటానంటే, నేను చెప్పేది ప్రామాణికము, నేనేమి కొత్తగా కల్పించి చెప్పట్లేదు, నేను మిమ్మల్ని మోసం చేయట్లేదు. అది అంటే మనం ఏది చెప్పినా ఆథరైజ్డ్ గా ఉండాలన్నమాట. అంటే మనం ఏదో తిండిని పంపిణీ చేసినట్టు అలా కాదు, ఉన్నదే ఉన్నట్టు మనం చెప్పాలి. అది అందుకోసమే నేను మీకు చెప్పేది. అంటే ఎవరికైనా తెలుసా, విన్నారా అని అడుగుతున్నాను. ఇది వాస్తవం అన్నమాట. మీరు కావాలంటే ఈసారి మీరు కాంచీపురం లేదంటే మీరు కంచీపురం వెళ్ళినప్పుడు మీరు అడిగి తెలుసుకోండి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని పూజించడం కన్నా భగవంతుని యొక్క భక్తులకి తర్వాత భాగవతంలో కూడాను అంబరీషోపాఖ్యానం వస్తుంది. అంబరీషోపాఖ్యానంలో కూడాను శ్రీమన్నారాయణుడు ఒక శ్లోకం చెప్తారు, అహం భక్త పరాధీన అని చెప్తాడు. అయ్యా నేనే స్వతంత్రుని కాదు, నా భక్తులు ఏం చెప్తే అది నేను చేస్తాను అని చెప్తారు అనమాట. అర్థమైందండి? కాబట్టి మనం భగవంతుణ్ణి మెప్పించాలి అంటే భగవంతుని మెప్పించడం కన్నా ఆయన భక్తులను మెప్పించడం ఇంకా ముఖ్యం అనమాట. ఎవరు బుజ్జి గారు చెప్పండి, ప్రశ్న ఏదో అడుగుతున్నారు. సరే చెప్పండి బుజ్జి గారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. పర్లేదు. బుజ్జి మహేశ్వర్. ఓకే. తర్వాత 9 నిమిషాలు ఉంది, మనం భీష్ముడి గురించి చెప్పుకుందాం. మీకు అందరికీ తెలుసు, భీష్ముడు గంగాదేవి శంతన మహారాజు యొక్క, అంటే నేను భీష్ముడి యొక్క మనము భీష్మాష్టమి రోజు భీష్ముడి గురించి విష్ణు సహస్రనామం గురించి భజనలు చేసుకుంటూ ఉంటాం. కానీ భీష్ముడి యొక్క గొప్పదనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం అంటే చేయటం తప్పని కాదు, నేను దీనితో పాటు అది కూడా ఉండాలి అంటున్నాను. అసలైంది అది. భీష్ముడు గంగాదేవి శంతన మహారాజు యొక్క కొడుకు. మీకు గంగాదేవి చరిత్ర కూడా మీకు తెలుసు. అయితే శంతన మహారాజు గంగాదేవిని చూసి మోహించినప్పుడు గంగాదేవి చెప్తుంది, నిన్న ఇంకొక విశేషం ఉంది, ఏంటో తెలుసా మీకు? భీష్మ ఏకాదశి. అరే అది అందరికీ తెలిసిందే, తెలియంది మీ అందరికీ తెలియంది. దరిద్రం ఏదో నాకు నిన్ననే తెలిసింది.
మీకే నేను తెలిసిందంటే మాకు ఇంకెప్పుడు తెలియాలి? అలా కాదు, ఈ దరిద్రాలన్నీ నాకే తెలుస్తూ ఉంటాయి అంటున్నా నేను. విష్ణు సహస్రనామం పుట్టినరోజు అండి. కాదు, నేను చెప్పేది ఆ దరిద్రం అన్నా నేను. అంటే విష్ణు సహస్రనామం దరిద్రమా? విష్ణు సహస్రనామం కృష్ణాష్టమి రోజు కదండి వస్తా. పర్లేదు, అంటే టాపిక్ అది కాదు. నిన్న ప్రామిస్ డే అంట, తెలుసా మీకు? ప్రామిస్ డే అన్నమాట. అయితే అదే చెప్తున్నాను, ఆ దరిద్రాలన్నీ నాకే తెలుస్తుంటాయి. ప్రామిస్ డే అని చెప్పి చెప్పుకుంటున్నాను నిన్న. అయితే అలానే గంగాదేవి కూడా శంతన మహారాజుని ప్రామిస్ అడుగుతుంది అనమాట. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, నేను ఏం చెప్పినా కూడా నువ్వు ఎదురు చెప్పడానికి వీల్లేదు, అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు ఎప్పుడైతే నువ్వు ఎదురు చెప్పావో అప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్తారనమాట. సరే అని చెప్పి ఒప్పుకుంటారు. ఇద్దరు అన్యోన్యంగా కాలం గడుస్తూ ఉంటుంది. ఈలోగా గంగాదేవి గర్భవతి అవుతుంది, నెల నిండుతాయి, ప్రసవం అవుతుంది. చక్కటి పన్నంటే మగబిడ్డ పుడతాడు. ఆ మగబిడ్డను తీసుకుని ఏం చేస్తుంది, గంగానదికి వెళ్ళి ఆ గంగానదిలో వాడిని ఇసిరేసి వచ్చేస్తుంది. అది శంతన మహారాజు చూస్తాడు, హృదయం తల్లడిల్లిపోతాడు అనమాట. అది చాలా సంతోషం. మనం కుంభమేళాకి వెళ్ళినప్పుడు అక్కడ సేవ చేసి రావాలి, అక్కడ శ్రవణం చేసి రావాలి, వాళ్ళకే మీకు ఫలితం వస్తుంది. అంతే తప్ప వరకు నేను మునిగొచ్చాను, 30 మునుగులు మునిగాను, 300 మునుగులు మునిగానంటే కాదు. తర్వాత మన వెనక్కి వచ్చేద్దాం, మనకు 6 నిమిషాల సమయం ఉంది. అయితే అలా 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు జరుగుతుంది. 7 సార్లు జరిగిన తర్వాత 8వ సారి ఆయన గంగాదేవి ఆ బిడ్డను తీసుకుంటుంది. శంతన మహారాజు ఏమనుకుంటాడంటే 7 సార్లు లాగా ఈయన కూడా నదిలో వేసేస్తుంది అనుకుని అడ్డు చెప్తాడు. అప్పుడు గంగాదేవి చెప్తుంది, లేదు, ఈ పుత్రుడిని నీకు ఇద్దామనే తీసుకొద్దాం అనుకుంటున్నాను, కానీ నువ్వు నాకు అడ్డం చెప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఈ పుత్రుడిని నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ పుత్రుడిని తీసుకొని పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం నేర్పించి, విద్యాభ్యాసంలో పూర్తిగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత అతన్ని మళ్ళా తీసుకొచ్చి శంతనునికి ఇచ్చి మళ్ళా గంగాదేవి వెళ్ళిపోతుంది అనమాట. ఇది విషయం. తర్వాత ఒకరోజు శంతన మహారాజు బయటికి వెళ్తారు, వచ్చేటప్పుడు చాలా దిగాలుగా వస్తారు. దిగాలుగా వచ్చినప్పుడు ఆ విషయం భీష్ముడు చూస్తాడు. చూసి ఏంటి మా నాన్నగారు ఇంత ఆవేదనగా ఉన్నారు అని వెంటనే మంత్రివర్యుల్ని పిలిచి అడుగుతారు, ఏమైంది మా నాన్నగారికి అని. అప్పుడు చెప్తారు, మత్స్యగంధి గురించి చెప్తారు. అయ్యా, దాసరాజ కూతురు అయిన మత్స్యగంధిని మీ నాన్నగారు ఇష్టపడ్డారు, ఆయన వివాహం చేయడానికి ఇష్టపడలేదు అని అడిగితే ఈయన వెళ్ళి అడుగుతారు అనమాట. దాసరాజా, ఎందుకు మా నాన్నకి నీ కూతురుని ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే, నువ్వు ఉన్నావు కదా కొడుకువి, మరి తర్వాత రాజ్యాధికారం నీకే వస్తుంది, నా కూతురు కొడుకులకి ఏమొస్తుంది, వాళ్ళు దాసీపుత్రులుగానే ఉంటారంటే, సరే ఓ పని చేద్దాము, నేను రాజ్యాధికారం నేను తీసుకోను, తర్వాత ఎవరైతే మా పిన్నికి పుడతారో వాళ్ళ పుత్రులనే నేను రాజుగా చేస్తాను అంటాడు. సరే నువ్వు ఒప్పుకున్నావు, మరి రేపు నీ పుత్రులు ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి అని చెప్తారనమాట. అంతేనా అని చెప్పి ఆయన, సరే నేను రాజ్యాధికారం తీసుకోను, 2 నీ కూతురికి పుట్టిన పిల్లల్నే రాజుగా చేస్తాను, 3 ఆ పుత్రులకి నేను ఊడిగం చేస్తాను జీవించున్నంత కాలము అని చెప్తారనమాట. భీష్ముడి యొక్క అసలు పేరు దేవవ్రతుడు. భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మ అని దేవతలు చెప్పారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, భీష్ముడిని సాకింది ఎవరు, కనింది ఎవరు? గంగాదేవి. సాకింది ఎవరు? పరశురాముడు సాగాడు. అయినా కానీ తండ్రి యొక్క కోరిక నెరవేర్చడం కోసం, తండ్రి యొక్క మొహంలో ఆనందం చూడటం కోసం, నేను కొంతకాలం క్రితం ఇది చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు చాలా మనసుకు అతుకుపోయింది అనమాట. ముద్దు సీను తెలుసు కదా మీకు? అందులో అంటే అతని గురించి నాకు తెలియదు, నేను చదివాను.
అది నేను చాలా ఆనందపడ్డాను అనమాట. ఈ రోజుకి కూడాను నాకు ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఏంటంటే నువ్వు ఎందుకు హత్య చేసావురంటే ఏం చెప్పాడు ముద్దుసీను? బావ కళ్ళలో ఆనందం కోసం. అసలు అదనమాట నిజంగా. ఆ సెంటెన్స్ నేను ఎప్పుడైతే చదివానో నాకు అప్పుడు జ్ఞానోదయం కలిగింది. అరే బతికితే ఈ విధంగా బతకాలి, నేను ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం బతుకుతున్నా అని అనిపించింది అనమాట. అరే నా కోసం, నా కళ్ళల్లో ఆనందం కోసం ఎంతమంది బతుకుతున్నారు అన్న ఆలోచన నాకు వచ్చింది. అర్థమైందండి? ఈ 2 ప్రశ్నలు మీరు వేసుకోండి, ఇప్పుడు కాదు 2 నిమిషాల తర్వాత. నేను ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం బతుకుతున్నాను, నా కళ్ళల్లో ఆనందం కోసం ఎవడు బతుకుతున్నాడు. ఇది మీకు అర్థమైతే మీ జీవితం మీకు అర్థమైనట్లే. ఇక్కడ ఆలోచించండి. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, కష్టపడి కనింది గంగాదేవి, పెంచింది పరశురాముడు. కానీ తన కన్న తండ్రి యొక్క కళ్ళల్లో ఆనందం కోసం తన మొత్తం జీవితాన్నే పణంగా పెట్టాడు అనమాట. మనం సాధారణంగా శ్రీరామచంద్రుణ్ణి పితృవాక్య పరిపాలన అని అనుకుంటూ ఉంటాము. అంటే అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే దాంతో సమానంగా, లేదంటే ఒక రకంగా ఇంకొక మెట్టు ఎక్కువే భీష్ముడు నిజమైన పితృ వాక్యం కాదు అది. అంటే తన తండ్రి యొక్క ఆనందం కోసం జీవితం మొత్తం కష్టపడ్డాడు అనమాట. శ్రీరామచంద్రుడు అంటే ఇది పోల్చకూడదు, 14 సంవత్సరాలే అరణ్యవాసం చేశాడు తండ్రి కోసం. కానీ భీష్ముడు తన జీవితం పర్యంతం ఆఖరికి కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కృష్ణార్జునుల వయసు 120 సంవత్సరాలు అని చెప్తారు. అంటే మరి భీష్ముడు కనీసం 150-200 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అన్ని సంవత్సరాల పాటు, అంటే ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి, అంటే 10 సంవత్సరాలు, అంటే సుమారు 150 సంవత్సరాల పాటు భీష్ముడు ఎవరికి ఊడికం చేశాడు? తమ్ముళ్ళకు ఊడికం చేశాడు. సవతి కొడుకులకు. ఈ రోజుల్లో సొంత తమ్ముడు మాట విండు, సొంత తమ్ముడు కోసం ఏమి త్యాగం చేయం మనం, తండ్రి కోసం ఏమి త్యాగం చేయం మనం. ఇంట్లో 2 చాక్లెట్లు తీసుకొస్తే 2 నాకే కావాలంటాం, తమ్ముడికి ఇవ్వమంటాం. కానీ చూడండి, తమ్ముడి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు 150 సంవత్సరాల పాటు భీష్ముడు. అది భీష్ముని యొక్క గొప్పతనం. ఎప్పుడైతే భీష్ముడిని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మీకు విష్ణు సహస్రనామం అనేది ఫలిస్తుంది, మిగతా ఏవైనా ఫలిస్తాయి. హరే కృష్ణ. చాలా అద్భుతంగా చెప్పారండి. సో జయశ్రీమారండి. సో ఈరోజు మనం నదీ స్నానం గురించి, కుంభమేళలో మనం నదీ స్నానంకి ఎలా వెళ్తున్నాము, ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా కొంచెం అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాము. మనం ప్రామాణికంగా ఎప్పట్లాగే కృష్ణతత్వం అంటే ప్రామాణికమైన అంశాలు మనకు ఉంటాయి. సో ఆ విధంగా అన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా భీష్ముడు గురించి ఎంతో అద్భుతంగా మనకి వివరించారు. సో శ్రీరామ్ గారికి నమస్కారాలండి. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్కసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. ప్రమీల గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా. నమో నారాయణ అండి. నేను ఫస్ట్ టైం క్లాస్ వింటున్నాను సార్. చాలా చాలా బాగా అనిపించింది. లింక్ వస్తుంది కానీ నేను ఎప్పుడు వినలేదు, ఇవాళ విన్నాను ఫస్ట్ టైం. చాలా బాగా చెప్పారు సార్ అన్ని విషయాలు. నేను ఇందాకే అనుకున్నాను ఏంటో కొత్త మోడల్ కనిపిస్తుంది. నేను ఇందాక అందుకున్నాను ఏంటి ఈరోజు కొత్తగా ఉంది నాకు. ఫస్ట్ టైం వచ్చాను సార్ నేను క్లాస్ కి, చాలా బాగా అనిపించింది. నాకు కూడా ఈరోజు ఫస్ట్ టైం చెప్పినట్టుగానే ఉంది. కాకపోతే అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే అమ్మా, అంటే సండే రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే, సండే రోజు మన కుటుంబ సభ్యులందరితో కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఖాళీగా ఉంటాము. సో ఇటువంటి టైంలోనే ఈ ప్రామాణికమైన అంశాలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రామాణికమైన అంశాలు కుటుంబీల పాది అందరికీ అందాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని సండే రోజు, అది కూడా మధ్యాహ్నం పూట, అంటే మనకి ఒక చిన్న గుడ్ హ్యాబిట్ ఉంటుంది కదండి, సండే రోజు అనగానే పొద్దున్నే 10 గంటలు లేవడం. సో సూర్యుడు లేచి అన్ని ఆయన పరిచర్యలన్నీ ఆయన చేసుకున్న తర్వాత అప్పుడు మనం లేచి ఉండే ఒక అలవాటు ఉంటుంది కాబట్టి, సో మట్టి మధ్యాహ్నం కల్లా మనం సూర్యుడిని చూసుకుంటూ మనం ఇలా క్లాస్ వింటూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మధ్యాహ్నం పూట ఏర్పాటు చేయడం జరిగింది.
సో లేదు అందరూ సార్, కూడా సనాతన ప్రబోధినిలోకి వచ్చాక అవన్నీ పోయాయి సార్. అన్ని టైం పంక్చువాలిటీ. పొద్దున్నే ఆదిత్య హృదయం, తర్వాత విష్ణు, తర్వాత లలిత. మా శ్రీదేవి మేడం కూడా ఉన్నారు ఇవాళ క్లాస్ లో. విష్ణు నేర్చుకున్నాను ఆ మేడం దగ్గర. శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడం రెగ్యులర్ సభ్యులారమ్మా. కృష్ణతత్వానికి ఇవ్వాలే కదా సార్ ఫస్ట్ టైం. ఇవ్వాలే కదా ఫస్ట్ టైం. నమో నారాయణయ్య మ్యామ్. నమో నారాయణయ్య సార్. ఇవాళ నాకు లేట్ గా అయినా జాయిన్ అయ్యాను సార్, తప్పలేదు. నేను బయట వెళ్ళిపోయినాను కానీ ఇంకా ఆన్ చేయలేకపోయాను. వచ్చిన వెంటనే పెట్టేసుకున్నా, కూర్చున్నా. అయినాకనే లేయడం వల్ల. చాలా బాగా చెప్తారు సార్. విష్ణు మేడం చెప్పే విషయాలు చాలా చాలా, అంటే అదే సేమ్ టాపిక్ కాకపోయినా చాలా విషయాలు గుర్తొచ్చాయి నాకు ఇవాళ. ఓకేనమ్మా. ఓకే, సో అందరూ కూడా రెగ్యులర్ గా అటెండ్ అవుతూ ఉంటే గురువు కూడా ఏంటంటే, అంటే చాలా సార్లు చెప్పారు శ్రీరామ్ గారు. సో మనం ఎదురుగా పర్సన్ కి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎట్లా అర్థమవుద్ది అనే విధంగా మనం చెప్పాలి. ఆ స్టైల్ అనేది అట్లా ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఉంటున్నాం కాబట్టి మనం అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని అంశాలు తీసుకొని చెప్తున్నాను అని చెప్తున్నారు. సో అది కూడా ఏంటంటే ఇట్లా రెగ్యులర్ గా మెంబర్స్ అటెండ్ అవుతూ ఉంటే కనుక, సేమ్ మెంబర్స్ అటెండ్ అవుతూ ఉంటే, సో మీరు అడిగే క్వశ్చన్ బట్టి, మీతో ఇంటరాక్ట్ అయ్యే విధాన్ని బట్టి శ్రీరామ్ గారు కూడా ఒక పద్ధతిగా మీ అందరికి సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తే అది బాగా కనెక్ట్ అవుతుంది. అది గురువు గారికి ఆనందం, మనకి ఆనందంగా ఉంటుంది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే 2 సమస్యలు అనమాట. ఒకటి, నాకు మీ మొహాలు తెలియవు. అంటే నేను చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడు మామూలుగా చెప్తున్నప్పుడు మీరు గమనించండి, మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు చెప్తారు. డీప్ అయిపోతుంది. అంటే ఎలా చెప్పాలి అంటే, మనం ఏదైనా ఒక టాపిక్ ఎత్తినప్పుడు వాడు సరిగ్గా ముభావంగా ఉన్నాడు అనుకోండి, అమ్మ వీడు వద్దులేరా బాబు అని మనం డైవర్ట్ అయిపోతాం. వాడు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, దానిలో కొద్దిగా లోతుగా వెళ్తాం. అంటే నాకు కూడా మిమ్మల్ని చూస్తూనో లేకపోతే మీరు పరిచయం ఉన్నారనుకోండి, నాకు తెలుస్తుంది అనమాట. ఆ ఉద్దేశంతోనే అప్పుడప్పుడు కొద్దిగా ప్రశ్నలు అడుగుతూ మీతో నేను కలవటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాకు సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరూ తెలియదు. నేను ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేవన్నీ కూడా ఆయనకు ఒకటికే చెప్తున్నాను. అది కృష్ణుడికి భగవద్గీత అర్జునుడి ద్వారా చెప్పినట్లుగా శ్రీరామ్ గారు నాకు కృష్ణతత్వాన్ని నా ద్వారా. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఎవరైనా సరే మీకు పరిచయం లేని వ్యక్తితో మీరు మాట్లాడగలరా? మీకు తెలిసిన విషయం చెప్పగలరా ఏదైనా? లేదు. అంటే మీరు చెప్పలేరు, అంటే మీకు తెలిసినా కూడా చెప్పలేరు. కాబట్టి మనం చెప్పాలంటే, అందుకనే కృష్ణుడు కూడాను అర్జునుడికి ఎందుకు చెప్పాడు అంటే చెప్పడానికి ఒకటి కావాలి కదా. అందుకని కృష్ణుడు అంతటి వాడే అర్జునుడిని పెట్టుకున్నాడు. అట్లనే మనం ఎవరు లేకుండా మనం వాళ్ళ గాలిలో చెప్పలేం కదా. అది అంటే మీ స్థాయి ఏంటి అన్నది తెలియదు. మీరు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ, మనం చూస్తే వ్యక్తిని అంచనా వేసి మనం మాట్లాడాలి. అంతే తప్ప అందరికీ ఒకే రకంగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. అది. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ కృష్ణ శంకర్ గారు. హరే కృష్ణ సార్. హరే కృష్ణమ్మ. సార్ నన్ను ఒక క్వశ్చన్ వేసారండి. అంటే ఈ కుంభమేళ అనేది అక్కడ అమృత బిందువులు పడ్డాయని చెప్పారండి. మరి అది పడిన ప్లేసు అది ఇంపార్టెంట్ కదా. అది మరి 12 ఏళ్ళకి ఒకసారి అక్కడ స్నానం చేయాలా, అక్కడ ఎప్పుడు చేసినా మంచిదే కదా అని అంటే దానికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు సార్. నాకు కూడా డౌట్ వచ్చింది. దొరికిందమ్మా అమ్మా. ఒక్క నిమిషమ్మా. కొత్త విజయలక్ష్మి గారా? కృష్ణ శంకర్ గారు మాట్లాడుతున్నారు. అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. కృష్ణ శంకర్ గారు చెప్పండి అమ్మా. అదేనండి, అక్కడ అమృత బిందువులు 4 దగ్గర పడ్డాయి కదా. ఈ పలానా పర్టికులర్ టైంలోనే అక్కడ చెయ్యాలా, అదే కుంభమేళ అని ఇలా చెప్పడం వల్ల ఇలా జనం ఇలా ఎక్కువ అవుతున్నారు. అది ఎప్పుడు కూడా పవిత్రమైన స్థలమే కదా అని అంటే, పవిత్రమైన స్థలమే అది కాదని ఎవరు చెప్పలేరు. కానీ మరి ఇది అని నాకు కూడా తెలియదు అని చెప్పేసి చెప్పాను సార్. సార్ చెప్తారని నేను అడుగుతున్నానండి. మంచిది, ఇలానే అడగాలి. ఇప్పుడు మీకు స్వీట్ ఇష్టమేనండి? ఇష్టమేనండి. మీరు అరిసెలు ఎప్పుడు వండుకుంటారు? సంక్రాంతికి. ఇప్పుడు ఎందుకు వండుకోరు? ఇష్టమేగా. ఎప్పుడు తినకూడదు కదా. ఎప్పుడు తినకూడదని కాదు, దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా. కొత్త బియ్యం వచ్చినప్పుడు, పంట వచ్చినప్పుడు ఆ కొత్త బియ్యంతో వండుకుంటాం జనరల్ గా. మీరు ఆ సినిమా చూసారా? ఒకటి బ్రహ్మానందం సినిమా ఉంటుంది. అందులో వాడు అంటాడు, వాడు వచ్చి అందరి మీద రంగులేస్తాడు, హోళీ అంటాడు. అరే అంటే ఏమంటారు, వర్షాకాలంలో హోళీ ఏంట్రా అంటే
నాకు ఇప్పుడే హోలీ అంటాడు, గుర్తుందా? అవునండి. అలానే మనకి ప్రతిదీ మనం చేసే ప్రతి పండగకి దేనికి సరే. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇది ఏ నెల? మాఘమాసం, మాఘమాసం. మాఘమాసం నెల. ఇంగ్లీష్ నెల ఏంటి? ఫిబ్రవరి అండి. ఈ నెలని ఫిబ్రవరి అని మీరు ఎందుకు పిలుస్తున్నారో నాకు చెప్పండి. ఎందుకు మాఘమాసం నేను చెప్తాను. మనకి ఫస్ట్ నుండి అలా చెప్పారు మన పెద్దవాళ్ళు, అలా ఫాలో అయిపోతున్నాం. చంద్రుడు మకా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి దాన్ని మాఘమాసం అంటారు. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే దాన్ని కార్తీక మాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటే దాన్ని వైశాఖ మాసం అంటారు. అర్థమైందా? అంటే మన కాలం అనేది ఈ నక్షత్రాలు గ్రహాలు వీటి యొక్క ఆధారంగా జరుగుతుంది అనమాట. కానీ మీరు చూస్తే ఆంగ్ల కాలమానం ఎందుకు ఫిబ్రవరికి 28 రోజులు ఎందుకు ఉంటాయో తెలియదు, జనవరికి ఎందుకు 31 రోజు ఉంటుందో తెలియదు, మనకేమి తెలీదు. నేను దాని గురించి కూడా జనవరి 31 గురించి కూడా ఒక విషయం చెప్దాం అనుకున్నాను, అప్పుడు మనకు కుదరలేదు. మీకు న్యూ ఇయర్ గురించి కూడా కుదిరితే ఉగాది లోపు ఒక రోజు చెప్తాను ప్రత్యేకంగా. అయితే ఇక్కడ మనకి సరిగ్గా అదే రోజు ఎందుకు అవుతుందంటే ఆ గ్రహాల యొక్క కూటమి జరుగుతుంది అనమాట. అంటే బృహస్పతి, అంటే అది నాకు సరిగ్గా గుర్తులేదు, బృహస్పతి వచ్చేసి ఎందులో ఉంటారు ఆ సమూహంలో ఉన్నప్పుడే కుంభమేళా జరుగుతుంది. మీకు అర్థమైందా? పుష్కరాలు లాగా సార్, పుష్కరాలు కూడా అలాగా నది టైం అప్పుడు మా గురువు అక్కడికి వస్తాడు, అందువల్లే పుష్కరం ఏర్పడుతుంది ఆ నదికి అంటారు కదా సార్. అది అట్లా అన్నమాట. ఇప్పుడు మీ అబ్బాయి అంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టమే కదండి. మరి రోజు కేక్ కోసుకుంటారు మీరు? పుట్టినరోజు నాడే కదా. పుట్టినరోజు నాడే కోసుకుంటాం, అవునా? అంటే ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుందన్నమాట. అది పవిత్రమైందైనా సరే అది పవిత్రం కాదని ఎవరన్నారు? ప్రతిరోజు కూడాను ఆ నదిలో ఎన్నో స్నానాలు చేస్తారు ఎంతో మంది. ఇప్పుడు అట్లనే మనం రోజు గుడికి వెళ్తాము, మనం రోజు విష్ణు సహస్రనామం చదువుకుంటాం, అన్ని చేస్తూ ఉంటాము. కానీ నిన్న విశేషంగా చేసుకున్నాం, అంతే కదా? అవునండి. అంత మాత్రాన మిగతా రోజుల్లో నదిలో ఏమంటారు, కృష్ణానదిలో ఎవడు స్నానం చేయట్లేదా? గోదావరిలో ఎవడు స్నానం చేయట్లేదా? అదేనండి. రోజు అందరూ చేస్తున్నారు కదా. హరిద్వార్ వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్ గా హరికి పౌడు అక్కడే చేస్తే చాలా మంచిది అంటే స్పెసిఫిక్ గా ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే స్నానం చేసి చాలా ఫోర్స్ గా కూడా ఉంటది అక్కడ. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు మీ వారు ఇద్దరు కూడాను కలిసి వారు పుట్టింటి అంటే మీ అత్తగారింటికి వెళ్ళారు అంటే మీరు వేరే ఊర్లో ఉన్నారనుకోండి, లేదంటే ఎక్కడో మొట్టమొదటిసారి వెళ్ళారు అంటే ఆయన చిన్ననాటి ఊరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇదే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు అని చెప్తారనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. మా ఆయన అప్పుడు వెంటనే ఇదిగో ఇక్కడే నేను ఈ గోడ పక్కన ఎక్కడ నేను కూర్చున్నానంటే మీరేం చేసేవాళ్ళు? మీరు కూడా వెళ్ళి కూర్చుంటారు. ఒకసారి వెళ్ళి కూర్చుంటాం. ఆయన ఎక్కడ చదువుకున్నారు కదా, మా ఆయన ఇక్కడే సంవత్సరం పాటు కూర్చొని చదువుకున్నాడు, ఇక్కడే ఇదే అని అంటే ఆ ఫీలింగ్స్ వస్తాయి మనకి, అవునా? అవునండి. అది రాయే కదా, అది కూడా ఒక కట్టడమే కదా మనకి. అలా కాదనమాట. మీకు అర్థమైందా? అలానే ఇప్పుడు మీరు అందులో మీ వారిని మీరు చూడగలుగుతున్నారు. అట్లానే మనం తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అది ఫీలింగ్స్ అనమాట. ఇవి ఒకటి చెప్తా వినండి. ఆధ్యాత్మికమైన వాటిని మనం భౌతిక భావంతో లెక్క వేయలేం. ఉదాహరణకి చెప్తాను, మీరు మీ వారంటే మీకు ఇష్టమేనా అండి? ఇష్టమేనండి. నిరూపించండి, నాకు చూపించండి. పోనీ ఎంత ఇష్టమో చెప్పండి. ఎన్ని కిలోలు ఇష్టం, ఎన్ని లీటర్లు ఇష్టం, ఎన్ని మీటర్లు ఇష్టం చెప్పండి. దానికి కొలమానం లేదండి. అవును కదా. అంటే ఆధ్యాత్మికమైనవి అంటే ఇది మనసుతో సంబంధమైనవి అనమాట. ఇవన్నీ కూడాను ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, భక్తి ఇవన్నిటిని మనం కొలవలేము. మనకి ఈ భౌతికమైన సాధనాలతో నాకు మోర్ అంటే ఇష్టం అండి, బెత్ అంటే ఇష్టం అండి మా ఆయన అని చెప్తారా మీరు? లేదండి. అవన్నీ అనుభవించేవి, అవునా? అట్లానే ఆధ్యాత్మికమైనది కూడాను మనం అనుభవిస్తేనే మనకు ఫీలింగ్స్ వస్తాయి, అంతే తప్ప మీరు అది చెప్పలేరు.
ఇంత ఓకే ఇష్టము సార్. ఇంత ఇష్టం కాదు. అవును. హరే కృష్ణ. హరే కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాధవి గారు. అమ్మా థ్యాంక్స్ కాదమ్మా, నమస్కారం చెప్పుకోండి. మాధవి గారు. నమస్తే సార్. సారీ. నమస్తే సార్. అది మన ప్రాక్టీస్ లో వస్తుందమ్మా, అది చిన్నప్పటి నుంచి వచ్చింది పర్లేదు కదా. పర్లేదు, వాళ్ళు కొత్త కదా, నిదానంగా అంటే సాంగత్యం మనకి సాంగత్యం వల్ల కృష్ణ గారు మన రెగ్యులర్ మెంబరే అండి. కృష్ణ గారు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే. అయితే పర్లేదు. మన్నే కొత్త వాళ్ళేమో అని. ఓకే ఓకే. హరే కృష్ణ గురువు గారు. అమ్మా చెప్పండి. నాకు గంగా కొద్దిగా డౌట్ ఉంది. అడగండి. శివుడి భార్య గంగా అంటారు కదా, తర్వాత శంతన మహారాజు భార్య గంగా అంటారు కదా, ఎలా అది ఇద్దరు? ఇది మీకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనకి కొన్ని విషయాల్ని మనం మన స్థాయికి తగ్గట్లుగానే మనం తెలుసుకోగలుగుతాము. అంతకన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం తెలుసుకోలేము అనమాట. ఉదాహరణకి మనం సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాము. ఆ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నా మాటలు మీకు ఎలా వినిపిస్తున్నాయో తెలుసా మీకు? మాటలు వినిపిస్తాయి, అవి తెలియవు. అది మీకు తెలీదు, కానీ నేను కొద్దిగా చెప్తాను. ఇక్కడ నేను మాట్లాడిన మాటలు ఇందులో నుంచి అంటారు ట్రాన్సిస్టర్ ఏదో ఉంటుంది, దాని నుంచి ఇక్కడ లోకల్లో ఉన్న ఒక టవర్కి వెళ్తాయి, అక్కడ నుంచి మళ్ళా ఏమంటారు శాటిలైట్కి వెళ్తాయి, శాటిలైట్ నుంచి మళ్ళీ మీ దగ్గర ఉన్న ఒక టవర్కి వస్తాయి, అక్కడ నుంచి మీ ఫోన్కి వస్తుంది, ఏదో ప్రాసెస్ ఉంటుంది. అవునా? అవన్నీ మనకి తెలియాల్సిన అవసరం లేదు. మనకి కేవలం రెడ్ బటన్ నొక్కితే చాలు, గ్రీన్ బటన్ నొక్కితే చాలు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. మీకు అర్థమైందా? మనకి ఇవి తెలుసు. అట్లానే మనకి తత్వము అని ఒకటి ఉంటుంది అనమాట. తత్వము అంటే ఫిలాసఫీ అంటారు. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ట్రాన్సిస్టరు అంటారు, టవరు, ఇవన్నీ మనకు అర్థం కావని మనకేం చేస్తారు, ఇలా కొన్ని బటన్ గుర్తులు పెడతారు. ఏంటిది? రెడ్ బటను, గ్రీన్ బటను. రెడ్ అయితే ఆగిపోవాలి, గ్రీన్ అయితే ఇది, అలా మనకు పెడతారనమాట. అట్లానే మనకు అర్థం కాని ఉద్దేశంతో కొన్నిటిని మనకి కథల రూపంలోనూ లేదంటే కొన్ని జీవిత చరిత్రల రూపంలోనూ మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తారనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. అట్లానే మనకి తత్వం అనేది తెలుసుకోవాలి. తత్వం అంటే ఏంటి అంటే ఇప్పుడు శివుడు, విష్ణువు, బ్రహ్మ, లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గాదేవి అంటే పార్వతి. అవునా? మళ్ళా లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, పార్వతీదేవికి గల తేడా ఇవన్నీ కూడాను మీకు తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటినన్నింటినీ తత్వాల రూపంలో మనం తెలుసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన మీకు కొన్ని అంటే నేను పూర్తిగా మీకు చెప్పలేను, అది లోతైన సబ్జెక్టు. మీకు అర్థం అవటానికి నేను కొన్ని చెప్తానమాట. భగవంతునికి కొన్ని రకాలైన శక్తులు ఉంటాయి. హ్లాదిని శక్తి, సంవిధిని శక్తి, సంహ్లాదిని శక్తి, తర్వాత చిత్ శక్తి, ఇలాంటి కొన్ని శక్తులు అనమాట. ఆ శక్తుల యొక్క ప్రకటనమే మనకి రూపాలలో మనకు అలా చూపిస్తారు. అర్థమైందండి మీకు? అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ముందు అన్నిటికన్నా ముందు మనం అర్థం అవ్వాలి అంటే, అవన్నీ అర్థం అవ్వాలంటే అసలు ఆత్మ అంటే ఏంటో అర్థం అవ్వాలన్నమాట. ఆత్మ అంటే ఏంటో అర్థమైతే పరమాత్మ అంటే ఏంటో అర్థం అవుతారు. ఇంకొకటి, ఇవన్నీ కూడాను మనము సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని మన స్థాయికి తగ్గట్లుగానే మనం అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి లిఫ్ట్ ఎక్కేసుకున్నారనుకోండి ఎవరైనా ఒక అమ్మాయి, మీరేమనుకుంటారు? స్టైల్ అనుకుంటాం కదా మనం. కానీ మీరు ఉత్తర భారతదేశంలో అడుక్కునే వాళ్ళు కూడా లిఫ్ట్ ఎక్కేసుకుంటారు. అర్థమైందా? అంటే అది వాళ్ళకి కామన్ అనమాట.
ఇక్కడ ఎవడైనా మనకి ఏమంటాడు, చేతులకి గ్లౌజ్ వేసుకుంటే మనం ఏమనుకుంటాం, అబ్బో పెద్ద ఫోజు కొడుతున్నాడు రా అనుకుంటాం. కానీ మీరు కాశ్మీర్ వెళ్తే ప్రతి ఒక్కటి గ్లౌజ్ వేసుకునే ఉంటాడు, అడుక్కునేవాడు కూడా వేసుకుంటాడు అక్కడ. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది. అంటే గంగాదేవి ఏదన్నా శాపం వల్ల ఏదన్నా అట్లా మళ్ళీ అవతారం అలా అంటున్నారా? ఓకే ఓకే ఓకే. అంటే అసలు నేను చెప్తుంది గంగా అంటే ఎవరు, పార్వతి అంటే ఎవరు, గంగకి పార్వతీ దేవికి ఆ విధమైన శక్తులు, ఆ శక్తుల గురించి మీరు అడుగుతున్నారేమో అనుకున్నాను. అది గంగాదేవికి శాపం ఉంటుంది. ఆ శాపవశాత్తు ఆమె భూలోకంలో రావాల్సి వస్తుంది. అట్లానే శంతర మహారాజు కూడాను, ఆయన కూడాను శివుని యొక్క అవతారం అనమాట. ఆయన కూడాను భూలోకంలోనికి రావాల్సి వస్తుంది. అదే సమయంలో ఎవరు అష్టవసువుల్లో 8 మంది వసువులు ఉంటారు. ఈ 8 మంది వసువుల్ని నాకు తెలిసి వశిష్ఠుడు అనుకుంటా శపిస్తారు. శపించినప్పుడు వాళ్ళు కూడా భూమి మీదకి రావాలి. అప్పుడు ఈ అష్టవసువులు ఏం చేస్తారంటే గంగాదేవిని ప్రార్థిస్తారనమాట. అమ్మ నువ్వు వెళ్తున్నావు కదా, మేము మీ కడుపును పుడతాము, అప్పుడు నువ్వు మమ్మల్ని చంపేసేయి అని చెప్తారనమాట. అర్థమైందండి? అది నాకు ఆ వివరాలు నాకు అంతగా గుర్తులేవు, అది అంతవరకే గుర్తుంది. బ్రహ్మసభ జరుగుతుండగా అప్పుడు చెప్తారండి, ఈ అష్టవశువులకి గంగా ఈ మహర్షులందరూ కూర్చుంటుండగా చెప్తారు. అప్పుడు ఈ గంగకి ఈ శాంతన మహారాజు ఏమో గంగను చూసి మోహించబడినప్పుడు మీరిద్దరూ ఇలా భూలోకంలో పుట్టండి, అప్పుడు మీకు ఇలా అష్టవసువులు పిల్లలుగా పుడతారు అని చెప్పి చెప్తారు. అవును, సంతోషం. ధన్యవాదాలు. అంతే. నెక్స్ట్ మన్నే వెంకటేశ్వరరావు గారు. హరే కృష్ణ గురువుజీ. నేను ఈ మధ్య నేను ఈ సనాతన ప్రబోధనలో జాయిన్ అయ్యండి, నేను మా మిస్సెస్ అండి. ఈ దక్షిణామూర్తి శ్లోకంతో ఆది చౌరదంతో మొదలుపెట్టాం మా ప్రయాణం. మేము గురుగారు మమ్మల్ని ఎప్పుడైనా జాయిన్ చేసుకున్నారు విత్ డిఫరెంట్ ఐడియాస్ లో ఉన్నా కానీ. యాక్చువల్గా నేను హైదరాబాద్ కోకాపేటలో ఉంటానండి, ఎన్పి శార్పన్ 1లో. దాంట్లో ఏంటంటే మాకు బాలముకుంద దాస్ గారు అని మాకు మా కమ్యూనిటీలో ఉంటారు. ప్రతి ఆదివారం కూడా మాకు ఈ సత్సంగం జరుగుతుందండి. భగవద్గీత మీద వేరే సబ్జెక్టుల మీద చదువుతారు. మీరు ఈ కోకాపేటలో కొత్తగా వచ్చే హెరిటేజ్ టవర్ కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. అది 2 సంవత్సరాల నుంచి మేము ఈ బాలగోవింద దాస్ గారు గురుగారు ద్వారా ఈ కృష్ణ తత్వంలోకి వచ్చామండి. నేను మొదటిసారి ఇవాళ చూశానండి. ఇది చూసి దీంట్లో జాయిన్ అని చాలా బాగా చెప్తున్నారు మీరు. అది మాకేంటంటే రోజు 5:30 నుంచి మొదలు 8:30 ఉంటుందండి ఎవరి సండే మాకు మా క్లబ్ హౌస్ లో. బాలగోవింద దాస్ గారు ఆయన ఇక్కడే ఉంటారు. యుఎస్ నుంచి ఆయన అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చేసారండి, ఇక్కడే ఉంటారు. తెలుసు నాకు బాలగోవింద. నమస్తే ప్రభుజీ, బాగా చెప్పారు. ఇది నిజంగా చెప్పాలి అంటే మన యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటంటే ప్రస్తుతానికి భారతదేశంలో ఇప్పుడు అంటే మన హిందూ సమాజంలో 2 ఉంటాయండి. ఏంటిదంటే పేరేంటి మర్చిపోయాను, ఒక్క నిమిషం. పాంచరాత్రిక విధి, భాగవత విధి అని 2 ఉంటాయి అన్నమాట. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే మీరు ఇంజనీర్, డాక్టర్, ఎంబీబీఎస్ చదివి ఉండొచ్చు. అందులో మనకి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, అవునా? కానీ ఈ రోజుల్లో మనకేంటంటే ఎవరు థియరీ నేర్చుకోవట్లేదు, అందరూ ప్రాక్టికల్స్ చేసేస్తున్నారు. గుడికి వెళ్ళడం, టెంకాయలు కొట్టుకోవడం, దర్శనం చేయడం, హారతులు ఇవ్వడం అంతే తప్ప మనం ప్రాక్టికల్స్ చేసేస్తున్నాం తప్ప థియరీ నేర్చుకోవట్లేదు. మనకి థియరీ నేర్చుకోకపోవటం వల్ల ఏమవుతుంది, అందులో ఉన్న ప్రాణం లేదనమాట. పైకి మాత్రం బొమ్మ ఉంది, లోపల ప్రాణం ఉండట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తే అందరూ కూడా థియరీలో బాగా, ప్రాక్టికల్స్ లో బాగా చేసేస్తున్నారు. ఏం సత్యనారాయణ గారు? ఆరితేరిపోతున్నారు. ప్రాక్టికల్స్ లో ఆరితేరిపోతున్నారు, థియరీ నేర్చుకోవట్లేదు. అది పెద్ద సమస్య అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా మా ఊళ్ళో ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తారు. ఏమంటారు దాన్ని, దేవర చేస్తారు, దేవర అని ఊరేగింపులు చేస్తారు, ఉత్సవాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ
ఒక్కడ కూడా భగవద్గీత చదువుకుందాం, భాగవతం చదువుకుందాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం, సాధన చేద్దాం ఏం లేదు. పెద్ద పెద్ద గుళ్ళు కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద లైన్లు పెట్టేస్తున్నారు. అంటే అందరూ ప్రాక్టికల్స్ లో నిష్ణాతులు అయిపోతున్నారు. థియరీ ఎవరు నేర్చుకోవట్లేదు, థియరీ నేర్చుకోవాలన్నమాట. అది. హరే కృష్ణ. చాలా సంతోషం. ఆధ్యాత్మికంలో ప్రాక్టికల్స్ వెళ్తున్నారు, ప్రాక్టికల్స్ ఉండలేదు. సో బాలగోవింద్ దాస్ గారు ఒక విషయం చెప్పారండి. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు, అంటే మా దగ్గర ఒక ఎన్ఆర్ఐ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు ఇక్కడికి. వాళ్ళు ప్రతి సత్సంగానికి వీకెండ్ లో వెళ్ళి ప్రసాదం తినొచ్చేవాళ్ళు ఉండి మాకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఎంతో రోడ్ల మీద కూడా భజన చేసుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే ఇంట్లో ఏదో పూజ చేసి గుడికి వెళ్ళేది ప్రసాదం కింద మనం ఎందుకు ఈ విధంగా ఉంటున్నాం, చాలా సిగ్గుపడ్డాం అని. అదే విషయాన్ని బాలగోవింద్ దాస్ గారు కూడా చెప్పారండి. ఆయన ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తూ అక్కడ చూసి ఏంటి మనం ఇలా ఉన్నాం అని చెప్పి ఆయన పూర్తిగా దీంట్లోకి వచ్చి ఆయన ఇప్పుడు మా కమ్యూనిటీలో ఎలా లేదన్నా ఒక యాక్టివ్ మెంబర్స్ ఒక 300 ఉంటారండి. అందరూ సత్సంగం జరుగుతుందండి. అంటే నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆయన బాగా, నేను అంతగా తెలియదు. హరికృష్ణ గురు ప్రభుజీ. హరి ధన్యవాదాలండి. నెక్స్ట్ శ్రీదేవి గురువు గారు. హరే కృష్ణ అండి. సార్ నాకు ఒక్క విషయం నేను విన్నాను, షేర్ చేసుకోవచ్చు. అయ్యో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఇందాక ఎవరో శంకర్ మహారాజు గురించి చెప్పారు కదా, నేను చాలా ఆనందపడుతున్నాను అనమాట. నాకు కావాల్సింది కూడా అదే అనమాట. నాకు కావాల్సింది నాతో పాటు నన్ను కూడా, అంటే అందరం కలిసి సమిష్టిగా మనం ఎదగాలన్నమాట. సాధారణంగా ఏంటంటే మీరు నా వెనక ఫాలో అవ్వండి అంటూ ఉంటారు. నాకు అలా కాదు. ఇప్పుడు నేను చాలా ఆనందపడుతున్నాను. నేను అందుకని మధ్య మధ్యలో కూడా నేను అడుగుతూ ఉంటాను, నేను చెప్పిన వాటిలో మీకు ఏమన్నా తప్పు ఉన్నా సరిచేయండి, లేదు అంటే ఇంకేమన్నా నాకన్నా కొద్దిగా మంచిగా. ఇది నేను మీకు మొట్టమొదటిలోనే మీకు చెప్పాను, గుర్తుందా లేదా, నాలో ఉన్న కొన్ని లోపాలు అని ఒకరోజు చెప్పాను. హరే కృష్ణ. చెప్పండి. చాలా సంతోషం మీరందరూ అలా మాట్లాడుతుంటే. లేదు, వీళ్ళు అన్నారు కదా ఎందుకు ఇప్పుడే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా చేసుకోవాలి అనేసి, అది ఒక్క ఏదో ఐడియా వచ్చి చెప్తున్నా. యాక్చువల్ గా మనకి ఈ అమృతం పడుతుంది అంటున్నారు కదా సార్, అది వాళ్ళు అమృతాన్ని చిలికినప్పుడు, అంటే సముద్రాన్ని చిలికినప్పుడు వాళ్ళకి 12 రోజులు పట్టిందంట అమృతం దొరకడానికి. వాళ్ళకి ఒక్క రోజు మనకి 1 సంవత్సరం లెక్క. అంటే వాళ్ళకి 12 రోజులు మనకి 12 సంవత్సరాలు లెక్క. కాబట్టి 12 రోజులకి వాళ్ళకి దొరికింది. కాబట్టి మనం 12 సంవత్సరాలకు ఒక్కసారి ఈ కుంభమేళాని జరుపుకుంటున్నాము అని కూడా అంటారంట సార్. నేను విన్నాను, జస్ట్ షేర్ చేసుకున్నాను. అది కరెక్టా లేదు తెలియదు. సంతోషం. హరే కృష్ణ. ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ అమ్మ కృష్ణశంకర్ గారు మళ్ళీ ఇంకోసారి హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకేమైనా మాట్లాడాలా, బై మిస్టేక్ చేశారా? లేదు సార్, నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం సార్కి. నాకు ఒక డౌట్ క్లారిఫై చేసుకుందాం. సత్యవతి పుత్రుడు వ్యాసుడు అని అంటారు కదా సార్, అది కూడా రైటేనా ఏంటి, నేను తప్పుగా విన్నానా అని? ఆవిడకి ముందే వ్యాసుడు పుట్టాడు అని అంటారు కదండి. పరాశరుడికి అప్పుడు ఆమె పేరు సత్యవతి కాదమ్మా, యోజన గంధి. మత్స్యగంధి ఆమె పేరు. ఆమె మత్స్యగంధి యోజన గంధిగా మారుతుంది. అప్పుడే ఆమె పేరు సత్యవతి అని చెప్తారు. ఆమెకు ముందే ఒకసారి పరాశరుడు, ఇక్కడ నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి, కేవలం స్టోరీ లాగా వినటం కాదనమాట. ఇక్కడ మనం చూడాలి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనకి విషయం అర్థం కాకపోతే ఇది ఏదో తప్పుడు భావంలో వస్తుంది. మనం ఇందులో ఉన్న సూక్ష్మాన్ని మనం పట్టాలి. పరాశరుడు ఒకసారి వెళుతూ ప్రయాణం చేస్తుండగా నదిని దాటవలసి వస్తుంది అనమాట. నదిని దాటవలసి వచ్చినప్పుడు ఈమె పడవ నడుపుతూ ఉంటుంది. ఆమె పేరు మత్స్యగంధి. ఆమె శరీరం నుండి చేపల కంపు కొడుతూ ఉంటుంది అనమాట. అయితే అందులో ఈయన ఎక్కుతారు. ఎక్కిన తర్వాత పరాశరుడు, మనం ఇప్పుడు ఏదైతే జ్యోతిష్య శాస్త్రం ఉందో ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని రచించింది పరాశరుడేనండి. మీరు ఎవరైనా సరే అంటే ఇంకా చాలా జ్యోతిష్యం అన్ని మనం చాలా చోట్లకి వెళ్తూ ఉంటాము. అందులో చాలా రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి. భృగు సంప్రదాయం కూడా ఉంది, భృగు మహర్షి చెప్పిన దాని ప్రకారం కూడా. కానీ నాకు తెలిసినంత వరకు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఈ తెలంగాణ, ఇక్కడ ఎక్కువగా కూడాను పరాశరుని యొక్క ప్రతిపాదిత సిద్ధాంతం ప్రకారమే మనకి జ్యోతిష్యం అనేది ఉంటుంది.
కొంతమంది భృగు సంప్రదాయం ప్రకారం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కాదని నేను అంటలేదు, కానీ ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారనమాట. అది ఆయన జ్యోతిష శాస్త్రంలో చాలా నిష్ణాతుడు. ఆయన చూస్తారనమాట, ఇప్పుడు గ్రహాల స్థితి అనేది ఈ విధంగా ఉంది, ఇప్పుడు ఎవరైనా సరే జన్మిస్తే అతడు లోకానికి మహోపకారం చేసే వ్యక్తి జన్మిస్తాడు అని చెప్పి ఆయన అనుకుంటాడు అనమాట. అప్పుడు వెంటనే సత్యవతితో ఆమెతో అడుగుతాడు, మత్స్యగంధితో, ఏమని, నువ్వు గనక నువ్వు సంతానాన్ని గనక కనగలిగితే నాతో కంటావా అని అడుగుతారనమాట. అప్పుడు ఆమె చెప్తుంది, మరి నాకేంటి అని అడుగుతుంది అనమాట. అని ఇంకా కొన్ని విషయాలు చెప్తుంది. అయ్యో, నేను ఈ విధంగా పెళ్లి కాకుండానే నేను సంతానాన్ని కంటే మరి నా తండ్రి నన్ను తిడతాడు, లేకపోతే మళ్ళీ ఇలా చాలా సమస్యలు, ఒక ఆడపిల్లగా ఆమె మొత్తం అన్నీ చెప్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వేం బాధపడపాకు అని చెప్పి ఆయన మొట్టమొదట ఈ వాతావరణం, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని అంతటినీ కూడాను చీకటిగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, అది పగల సమయం. సాధారణంగా పగలు పూట సంగమం అనేది నిషిద్ధము. అయినా కానీ ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని ఎగ్జంప్షన్ కేసెస్ ఉంటాయి, వాటిని మనం రెగ్యులర్గా తీసుకోకూడదు. ఉదాహరణకి ద్రౌపదీదేవి లాగా ద్రౌపదీదేవి చేయలేదా అని మనం అనకూడదు, అన్నీ చూసుకోవాలి. అయితే ఒకటి, అక్కడ వాతావరణాన్ని అంతటినీ కూడా మారుస్తారు. 2, మత్స్యగంధిని యోజన గంధిగా మారుస్తాడు. అంటే నీ శరీరం యోజన దూరము, అంటే 1.6 కిలోమీటర్లు అంత ఉంటుంది. యోజన అంటే నాకు 1 కిలోమీటర్, నీ వంటి నుండి అంత దూరం నీకు సువాసన వస్తూ ఉంటుంది అని చెప్తారనమాట. ఇంకా 3వది, నీ యొక్క కన్యత్వానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది 4వది, ఆ పిల్లవాడి యొక్క బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్తారనమాట. ఇదంతా ఎప్పుడు జరిగింది? పడవలో ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళే లోపల పిల్లాడు పుట్టేశాడు. అర్థమైందా? తను కృష్ణుడి, వ్యాసుడు అంటే కృష్ణుడి అని కూడా అంటారు కదా సార్. అదే నేను మీకు ఇందాక చెప్పాను, వ్యాసుడు అంటే కృష్ణుడు, అంటే కృష్ణుడి యొక్క రచనా శక్తి అన్నమాట. ఇక్కడ మీకు చెప్తాను, అవతారాల్లో చాలా రకాలైన అవతారాలు ఉంటాయి. మొత్తం 6 రకాల, ఏమండి, అంశావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, మన్వంతరావతారాలు, తర్వాత ఇంకోటి ఏంటి, మొత్తం 6 రకాలైన అవతారాలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఈయన అంశావతారం కాదు, గుణావతారం, క్షమించాలి, అంశ కాదు. అంటే కృష్ణుడు గుణగణాలు, గుణము అంటే భగవంతుని యొక్క రచనా శక్తి. ఓకే సార్, ఓకే సార్. అలాగే కృష్ణుని యొక్క సహన శక్తి ఎవరో తెలుసా మీకు? తెలుసు సార్. కుంతీదేవి. మేనత్త. కుంతీదేవి భగవంతుని యొక్క సహన శక్తి. అలానే రాధారాణి వచ్చేసి హ్లాదిని శక్తి. సార్ పాడించండి, నాకు అర్థం కాలేదు. హ్లాదిని శక్తి. ఓకే సార్. హ్లాదిని, ఆహ్లాదినిలో హ్లాదిని శక్తి. అలానే సంవిత్ శక్తి, ఇలా చాలా రకాలైన శక్తులు ఉంటాయి అన్నమాట భగవంతుని యొక్క శక్తులు. అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఇదంతా కూడా చాలా డీప్ సబ్జెక్ట్. ఇవన్నీ ఎవరికి అర్థం అవుతాయి అంటే మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉంటుంది చూసారా, అవునండి, అలాంటి వాళ్ళకి అర్థం అవుతాయి. నాకైతే అర్థం కావు, అంటే తెలుస్తుంది కానీ నేను మళ్ళీ దాన్ని చెప్పలేను. అంటే నా బ్రెయిన్ అనేది అలా ఉండదు అనమాట. మీకు చాలా మంది తెలివైన వాళ్ళే ఉంటారు, కొంతమంది లెక్కల్లో బాగా చేస్తారు, కొంతమంది తెలుగు బాగా చదువుతారు, అలా ఉంటుంది, తెలుసు కదా. అంటే ఒక్కొక్క బ్రెయిన్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకు ఆ రకమైనది కాదనమాట. అందువల్ల నేను అవన్నీ శక్తులు అవన్నీ నేను చెప్పలేను, వినగలను అంతే. నా వరకు నేను అర్థం చేసుకోగలను, నేను నలుగురికి నేను అవన్నీ చెప్పలేను. మీకు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. హరే కృష్ణ సార్, అర్థమైంది సార్. హరే కృష్ణ అండి, నమస్తే అండి. చివరి క్వశ్చన్ అండి, సత్యనారాయణ గారు.
హరే కృష్ణ గురువు గారు, నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి. అంటే సనాతన ప్రబోధంలో చాలా కార్యక్రమంలో నేను జాయిన్ అయ్యాను, కానీ మీ ప్రోగ్రామ్ అయితే ఈ రోజు నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు మీరు ఎందుకో నారాయణం గుర్చేయమన్నారు కదా, నేను నారాయణం నేర్చుకున్నాను, మీరు ఎందుకు గుర్చేయమన్నారు, దేనికని గుర్చేస్తున్నాను. సంతోషం, నాకు ఉంది, చాలా సమయం అయిపోయింది. కానీ ఇంతకీ నారాయణీయం అంటే ఏంటి నాకు తెలియదు, అందుకని అడుగుతున్నాను. ఒక నిమిషం, మీలాంటి గురువుల ద్వారా కన్నా కదా మాకు తయారు గురు గారు అన్ని చెప్పింది. నారాయణి అనేది నారాయణ భట్టతిరి కృతి, నారాయణ భట్టతిరి అని ఆయన కేరళ ఆయన బ్రాహ్మణ వంశంలోనే పుట్టారు. ఆయన చాలా భక్తుడు. ఆయన అనారోగ్య పీడితుడవుతాడు. ఈయన యొక్క వ్యాధి తగ్గించుకోవడానికని మన గురువాయూరులో ఉన్నటువంటి అచ్చామూర్తి మహావిష్ణువే కలియుగ ప్రారంభంలో ఇచ్చినటువంటి అచ్చామూర్తి ఆయన. ఆ మూర్తిని సేవిస్తాడు. ఆయన సేవించి చివరికే భగవంతుని సాక్షాత్కరించుకుంటాడు. అతని యొక్క రోగం పోగొట్టుకుంటాడు. ఆయన రచించినటువంటి శ్లోకాల్లో 100 దశకాలు 100 × 10 1000 అవ్వాలి. కానీ ఒక్కొక్క దశకంలో 9, ఒక్కొక్క దశకంలో 11, 12 ఉంటాయి. అలాగా 1032 అయినాయి. ఇది వ్యాస భాగవతానికి సంక్షిప్త రూపం అండి. సంతోషం. అంటే ఇప్పుడు అన్ని శ్లోకాలు ఉంటాయి అందులో, అన్ని శ్లోకాలు. వీటిని మన తయారు గురువు గారు అయితే మెయిన్ గా 3 రాగాల్లో ఉంటది. కొన్ని అధ్యాయులు ఇంకొక సపరేట్ రాగం ఉంటది, కానీ ఆ అధ్యాయుల వరకే పరిమితం. కానీ 100 ఇవన్నీ కలిపి మట్టుకు మెయిన్ 3 రాగాల్లో ఉంటది. మీరు పరిమితితో మొదటి శ్లోకం మొదటి రాగం సాధారణ చదువుతారు. అంటే సమయం అయిపోతుంది, అలాగండి. నేను మళ్ళీ చూస్తాను. తర్వాత ఇంకొకటి అంటే ఒక్క నిమిషం, భగవద్గీత 10వ అధ్యాయము 9వ శ్లోకం మీరు చదవండి. ఇది నా యొక్క హృదయం అన్నమాట. అంటే నేను ఏమి కోరుకుంటున్నాను అన్నది ఎవరైనా చదవగలరా? భగవద్గీత 10వ అధ్యాయం 9వ శ్లోకం. 10వ అధ్యాయం 9వ శ్లోకం. ఒకే 9వ శ్లోకం అంటే ఇది నా యొక్క హృదయము. అంటే నేను మీ అందరి నుంచి, అంటే నేను ఏమి ఎక్స్పెక్టేషన్ తో నేను చేస్తున్నాను అంటే మీరు నాతో ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇందాక నేను మీకు చెప్పాను కదా. అది మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, గుర్తుపెట్టుకోండి. సత్యనారాయణ గారు చెప్పండి. ఓకే సార్. సత్యనారాయణ గారు చెప్పండి. ఈ శ్లోకం యొక్క సారాంశమే మీ మన సనాతన ప్రబోధన యొక్క లక్ష్యమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అది మరొకసారి ఆ శ్లోకం గురించి మాట్లాడుకుందామా? అదే ఒక 2 నిమిషాలు. నాకేం ఇబ్బంది లేదు, అది చదవండి చాలు. సత్యనారాయణ గారు ఒకసారి చదువుతారా? నేను చదువుతారా? మాధవి గారా చదవండి అమ్మా. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. అర్థం చదవండి, అర్థం ముఖ్యం మనకి, శ్లోకం కాదు. ఒక్క నిమిషం అయితే అర్థం చదవమని 10.9 సంథింగ్ ఉందా లేదా ఓన్లీ 10.9 అండి? అదే 10.9 భగవద్గీత, భాగవతం కాదు. భగవద్గీత. ఓకే. 10.9 or 9.9 గురుగారు? 10.9 9.9 అండి? 10.9 చదవమంటారా? అర్థం చదవమంటారా అండి? చదవండి అమ్మా. కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా? చదవండి, ఇంగ్లీష్ లో చదవండి, తర్వాత తెలుగులో చదువుతారు వాళ్ళు. Okay. The thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me. Yes. మీరు ఏదైతే అన్నారో సనాతన ప్రబోధిని టార్గెట్ ఇది అయి ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఇదే ఉంటుంది మాది. అమ్మ చదవండి అమ్మా, తెలుగు చదవండి అమ్మా మీ దగ్గర ఉంటే.
చెప్పమంట సార్. గురుగారు నేను చెప్తానండి. నా యందు మనస్సు కలవారును నన్ను పొందిన ప్రాణములు అంటే ఇంద్రియములు కలవారును లేక నా ఎడల ప్రాణం అర్పించేవారును అయ్యి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొంచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుతున్నారు అని చెప్పారు. సార్ నన్ను కూడా చదవమంటారా? చదవండి. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని ఆనందమును పొందుతారు. అద్భుతం అండి, అద్భుతం. భాష్యం అయితే ఇంకా ఉందండి, భాష్యం అయితే ఇంకా ఉంది. అవసరం లేదు, అంతవరకు చాలు, సమయం లేదు. ఓకే. సో సనాతన ప్రభుని సభ్యులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. శ్రీరామ్ గారు ఏమని చెప్తారా? లేదండి, సెలవు, చాలా సమయం అయిపోయింది. ఓకే 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 అందరూ సనాతన ప్రభుని సభ్యులు అందరూ ఉన్నారు కదా. సో మన ధ్యేయం కూడా ఇదేనండి. సో మనందరం కూడా భగవత్ ధ్యానంలోనే ఉందాము, భగవద్ని యొక్క సేవకే మనం అందరం ఉందాము. సో మనం నేర్చుకున్నవి ఒకరెవరు పంచుకుందాము. అదే మన యొక్క సనాతన ప్రభుని యొక్క లక్ష్యం. లెర్న్, ప్రాక్టీస్ అండ్ స్ప్రెడ్ సనాతనం. ఇదే మన సనాతన ప్రభుని యొక్క లక్ష్యం అన్నమాట. శ్రీరామ్ గారు ఏదైతే ఈ రోజు మనకి చెప్పారో అదే మన సనాతన ప్రభుని ప్రారంభించి 2 సంవత్సరాలు అవుతుంది. సో మనందరి లక్ష్యం కూడా అదే. కాబట్టే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒకే దగ్గర ఉంటారంటారు కదా. సో అలాగే హరిబంధువులు అందరూ కూడా ఇక్కడికి ఒక ప్లాట్ఫామ్ కి చేరి సనాతన ప్రభు అనే సంస్థ ద్వారా మనందరం ఒకరు మనకు తెలిసిన విశేషాలను పంచుకుంటూ ఉన్నాము. సో అలాగే ఈ కృష్ణతత్వం ఏర్పడి 17 భాగాలు ఇప్పటివరకు అయిపోయింది. సో అంటే ఆల్మోస్ట్ 5 months దాటిపోయిందండి. మధ్యలో కొంచెం వీక్ గ్యాప్స్ రావడం వల్ల మనకి ఇప్పటికి 17వ దాంట్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ 5 నెలలు అయిపోయింది ఇప్పటికి. సో మరొక విశేషం ఏంటంటే మన సనాతన ప్రభుని యొక్క పుట్టినరోజు రేపు ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజు ఉంది, వార్షికోత్సవం. సో ఈ కార్యక్రమం కూడా మనకి గూగుల్ మీట్ ద్వారా ఈ 12వ తారీఖు, ఎందుకంటే మనకి వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు అందరికీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీలైన వరకు అందరూ జాయిన్ అవుతారని చెప్పేసి ఆన్లైన్ ద్వారానే ఏర్పాటు చేస్తున్నాము, ఫిబ్రవరి 12వ తేదీ. సో ఈ కార్యక్రమం యొక్క వివరాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం మా కమిటీ మీటింగ్ అనేది ఉన్నది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అజెండా ఏముంటుంది మీటింగ్ మొత్తం అది కూడా మీకు పబ్లిష్ చేస్తాము. సో అందరూ కూడా అన్ని కార్యక్రమాలు ఆ రోజు ఉదయాస్తమాన సేవ అంటారు కదా, అలా ఉదయాన్నే మన 5 గంటల నుంచి మన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, సాయంత్రం 7 గంటల వరకు ఉంటాయి. సో కార్యక్రమాలు ఎప్పుడు ఏం జరుగుతాయి అనే విశేషాలు, ఏం జరుగుతాయి ఇవన్నీ విశేషాలు మనం మీతో పంచుకోవడం జరుగుతుంది. సో మీరందరూ కూడా సనాతన ప్రబోధనలో ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి, అంటే కొంతమంది స్టార్టింగ్ నుంచి ఉన్నారు, కొంతమంది మధ్యలో జాయిన్ అయ్యారు. సో మీ జర్నీ అనేది సనాతన ప్రబోధనలో నడుస్తూ ఉంది కాబట్టి మీరు కూడా ఈ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏమైనా ఇది చేస్తే బాగుంటుంది అనే సలహాలు సూచనలు ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ ద్వారా పంపవచ్చు. సో నా నెంబర్ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. లేదంటే కనుక ఇప్పుడు నేను ఒకసారి వాట్సాప్ లో కూడా ఇక్కడ నెంబర్ కూడా మెసేజ్ పెడతాను. అమ్మ ఎవరన్నా ఒకసారి నా నెంబర్ మెసేజ్ పెడతారా? ఇక్కడ చెప్పండి సార్, నేను పెడతాను. 7893 7893 789 789 258. సార్ ఒకసారి రిపీట్ చేస్తానండి. 7893 789258. కరెక్ట్ అమ్మా. సత్యనారాయణ గారు కదండి? అవునండి. ఓకే. సో మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు ఆ నెంబర్కి పంపవచ్చు. సో ఫిబ్రవరి 12వ తారీఖు మన ద్వితీయ వార్షికోత్సవం ఉంది కాబట్టి సో అందరూ కూడా ఆ రోజు మీకు వీలైనంత వరకు అన్ని కార్యక్రమాలు పాల్గొనడం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అందరికీ జై శ్రీమన్నారాయణ. సో మన కృష్ణతత్వం క్లాస్ ఎప్పుడు కూడా మనకి 12 స్టార్ట్ అయ్యి 11:30కి ముగుస్తుంది. కానీ ఈ రోజు మన సమయాన్ని కొంచెం ఎక్కువ తీసుకొని మరికొన్ని ప్రశ్నలు ఉండటం వల్ల అన్ని మాట్లాడుకోవడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా అనేదా భావించద్దు అని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి. ఇప్పుడు మనం ముగింపు శ్లోకాలతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాము.
ముగింపు శ్లోకాలు, సనాతన ప్రభుని యొక్క ముగింపు శ్లోకాలు ఎవరన్నా పాడతారమ్మా? చెప్పండి సార్. మాధవి గారి హ్యాండ్ రైజ్. ఒక నిమిషం. మాధవి గారి హ్యాండ్ రైజ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం పూర్ణమిదః పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం. సర్వం శ్రీకృష్ణ చరణ పాదారవిందార్పణమస్తు. ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ మరొకసారి జై శ్రీమన్నారాయణ చెప్పుకుంటున్నాము. సో ఈ విధంగా కార్యక్రమానికి హాజరై కృష్ణతత్వం ప్రతి క్లాస్ లో కూడా మీరు అటెండ్ అవుతూ ఉండాలని, అదేవిధంగా మనం రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం వల్ల గురువు గారు చెప్పేది మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా మనకు ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే మన క్లాసులు అన్ని కూడా మనం ఏదైనా ఒక శ్లోకాన్ని, స్తోత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది వాటన్నిటికీ డిఫరెంట్ గా ఈ క్లాస్ ప్రత్యేకత ఏంటి అంటే, మనం సనాతన ధర్మాన్ని బయట కాపాడుకోవాలి. మార్కెట్లో అంటే మనం ఇక్కడ మనకి చాలా మంది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేదా బయట కానివ్వండి, మనకి చాలా మంది డిఫరెంట్ గా క్వశ్చన్స్ వేస్తుంటారు. అది ఎందుకు, ఇది ఎందుకు అని చెప్పేసి. దాని అన్నిటికీ ప్రామాణికంగా మన సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో నుంచి మూలాలు తీసుకొని మనకి విశదీకరిస్తున్నారు. దాని ద్వారా మన ధర్మాన్ని కాపాడడంలో ఇది ముఖ్య పాత్ర పాటించబోతుంది. అందుకని చెప్పేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో హాజరయ్యి దీని యొక్క మధురాన్ని, దీని యొక్క విలువలను మనం తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నామండి. మరొకసారి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.